ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు. ఇప్పుడు ఎవరైనా ఈ ప్రశ్నలు అడగదలుచుకున్న వాళ్ళు అడగచ్చు, ముఖ్యంగా ఈ ఊరు వాడు. తర్వాత దక్కిన వాళ్ళందరూ మనం వేరే అక్కడ మాట్లాడుకోవచ్చు. ఓం గురు జయ గురు జయ జయ గురు 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 నిలుపవా నిలుపవా నీ వెలుగునాయందు నిశ్చలముగా నిలుపవా 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 నీ వెలుగునాయందు నిశ్చలముగా నిలుపవా కల వంటిది జగమనే ఖండితముగా తెలిపినను మరు నిమిషమే మరపు చెంది మనసు భ్రమియుచుండగా నిలుపవా నిలుపవా నీ వెలుగునాయందు నిశ్చలముగా నిలుపవా ఎల్లుబికిన కామము వెల్లువల క్రోధము భయము ఈర్ష్య ద్వేషము భంగపరచుచుండగా నిలుపవా నిలుపవా నీ వెలుగునాయందు నిశ్చలముగా నిలుపవా కుమిలించే చింతలు కృంగజేయు దైన్యము మూఢమైన జడతయు ముంచివేయుచుండగా నిలుపవా నిలుపవా నీ వెలుగునాయందు నిశ్చలముగా నిలుపవా కర్త నేను కానని కర్తవ్యము లేదని ఎరిగియును ఏదో చేయ పరితపించుచుండగా నిలుపవా నిలుపవా నీ వెలుగునాయందు నిశ్చలముగా నిలుపవా పలుకు పలుకు నీదిగా పాటలొలుక సాగగా అహమహమనుభావము అంకురించుచుండగా నిలుపవా నిలుపవా నీ వెలుగునాయందు
నిశ్చలముగ నిలుపవా నీ వెలుగు నాయందు నిశ్చలముగ నిలుపవా. ఓం గురు జయ గురు జయ జయ గురు. ఓం గురు జయ గురు జయ జయ గురు. అకించన భవం స్వాస్థ్యం కౌపీనత్వేపి దుర్లభం త్యాగాదానే విహాయాస్మాత్ అహమాసే యథా సుఖం. ఇది కూడా జనక మహారాజు చెప్తున్నారు. పొద్దున చెప్పాము, జనక మహారాజు చెప్పింది ఓ బ్రహ్మాండంగా ఉంటుంది, అష్టావకుడు చెప్పింది బ్రహ్మాండంగా ఉంటుంది, ఎవరెవరికి చెప్తున్నారు అర్థం కానట్టుగా ఉంటుంది ఈ గ్రంథం. ఇక్కడ జనక ఉవాచ అన్నారు. అకించన భవము స్వాస్థ్యము కౌపీనత్వేపి దుర్లభము. కించన అంటే కొంచెం, అకించన అంటే ఏ కొంచెం లేకుండా ఉండటం. ఏ కొంచెము లేకుండా ఉండుట అనుదాని యందు ఉండేటటువంటి స్వస్థత అంటే హాయి. కౌపీనము మాత్రమే ఉన్నను కలుగదు, దుర్లభం, చాలా కష్టం. అందువల్ల నేనేం చేస్తున్నానంటే త్యాగము ఆదానము అంటే వదలటము పూనుకోవడం రెండింటినీ వదిలేసి అహమాసే ఉంటున్నాను. ఎట్లా యథాసుఖం ఎట్లా హాయిగా ఉంటుందో అట్లా ఉంటున్నాను అన్నాడు. హాయిగా ఉంటున్నట్టు ఆయన. అది జీవన్ముక్తికి వర్ణనలండి ఇవన్నీ. అంటే ఒక మాటలో చెప్పచ్చు, ఒక శ్లోకంలో చెప్పచ్చు. మరి ఇంత గ్రంథం ఎందుకు అంటే మననం చేసుకోవడం కోసం మళ్ళీ మళ్ళీ చెప్తారు. ఇక్కడ వస్తూ ఉన్నటువంటిది జీవన్ముక్తికి సంబంధించినటువంటి విషయం. జ్ఞానం అనుకోండి, నేను అటువంటి వాడిని ఇటువంటి వాడిని అని చెప్పారు. అది పొద్దున్న చూసాం మనం. నా స్వరూపం ఏంటి అంటే నిరంజనం, శాంతం, ప్రకృతి కంటే వేరేనిది, శుద్ధమైన తెలివి. దాన్ని ఎట్లా ఉపయోగించుకోవచ్చు అంటే రెండు రకాలు. నా స్వరూపం అటువంటిది కదా అని తెలుసుకున్నా, లేక దాని గురించి ధ్యానిస్తూ ఉన్నా, అట్లా మనస్సు కాసేపు ఆగి, మనం కూడా చెప్తుంటాం ఆగి చూడని. మనస్సు ఆగి ఒక నిశ్చల స్థితి కలుగుతుంది. ఎక్కడ ఎవరికి కలుగుతుందంటే మనస్సుకేం చెప్పాలి. మొదలుపెట్టినప్పుడు మనస్సు నిశ్చల స్థితి కలిగినాక మనస్సు లేదు. అది అట్లా ఉంటుంది, తమాషాగా ఉంటుంది చెప్పడానికి. నేను మొదలుపెట్టినప్పుడు మనస్సే మొదలు పెడుతుంది, నేను నాకు నిశ్చల స్థితి కావాలి అనుకుంటూ మొదలు పెడతాం. నిశ్చల స్థితి కలిగేటప్పటికీ దాన్ని మనస్సు అనాలా, ఆత్మ అనాలా, ఏమనాలో ఏదో అయిపోయింది. అది ఒక రకమైనది. ఆ ప్రక్రియ కాసేపు మనం నిధిధ్యాసనాన్ని కానీ, ధ్యానము అని కానీ, ఇంకా సమాధి అని కూడా అనొచ్చు. అయితే ఎక్కువసేపు చేస్తే చాలాసేపు అట్లా ఉండిపోతుంది, దాన్ని సమాధి అనే పేరుతో చెప్తున్నారు. మనస్సు నిశ్చలంగా ఆగిపోతే మనం దాన్ని కూడా కాకపోతే క్షణిక సమాధులు కాసేపు కొద్దిసేపు వస్తూ ఉంటాయి. అదొక రకమైనటువంటి అభివృద్ధి, మన స్వరూపాన్ని మనం ఇంకా బాగా చూసుకోవడం. ఇంకొకటి ఏంటంటే వ్యవహార సమయంలో దాన్ని ఉపయోగించడం, అన్వయించుకోవడం, వ్యవహారానికి చొప్పించడం, కలపడం, జత చేసి. వ్యవహారానికి ఎందుకు జత చేయాలి అంటే మనందరం వ్యవహారంలో ఉన్నాం. నిజానికి ప్రతివాడు ఏదో కాస్త కూస్త వ్యవహారంలో ఉంటాడు. అంతా వదులుకొని ఇప్పుడు ఈయన చెప్పబోతున్నాడు గోచిగుడ్డ గురించి. గోచి మాత్రం పెట్టుకొని కూర్చున్న వాళ్ళకు కూడా ఏదో కాస్త కూస్త వ్యవహారం ఉంటుంది, వదలదు. ఇది ఏ కారణం ఉన్నా కానీ ప్రారంభం అనుకోండి, ఈశ్వర అధీనం అనుకోండి, ఎట్లాగో వస్తుంది. మరి నీకు అప్పుడు ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే ఉంటుంది. దాన్ని జ్ఞానశాస్త్రంలో జీవన్ముక్తి అనే పేరుతో చెప్తారు.
వేరే శాస్త్రాల్లో అది ఉండదు. మోక్షం అది భక్తి శాస్త్రం ఉందనుకోండి, మోక్షము అన్నారు. మోక్షం అంటే ఏదో దేవుడు ఫలానా దేవుణ్ణి మనం ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఆరాధించి శరణాగతి మొదలైన పొందితే మోక్షం వస్తుంది. మోక్షం అంటే ఏంటి అంటే ఫలానా దేవుడికి ఫలానా లోకం ఉంటుంది, ఆ లోకానికి వెళ్తాము. ఎప్పుడు చనిపోయిన తర్వాత అంటే శరీరం పడిపోయిన తర్వాత, అది మోక్షం. ఎక్కువగా చెప్పేటటువంటి అర్థం ఇది. జ్ఞానశాస్త్రంలో దానికి ఇంకొక అర్థంలో కూడా చెప్తారు. చనిపోయేదో లోకానికి వెళ్ళడం ముక్తి, లేదా మళ్ళీ పుట్టకుండా ఉండటం ఒక ముక్తి, ఇది కూడా చెప్తూ ఉంటారు. మళ్ళీ పుట్టకుండా ఉండటం జ్ఞానశాస్త్రంలో. సరే, అవన్నీ తర్వాత ఏం జరుగుతాయో మనకు అంతగా తెలియవు కాబట్టి ప్రస్తుతం ఇప్పటికిప్పుడు మనం దాని యొక్క ఉపయోగాన్ని పొందాలి. దీని యొక్క జ్ఞానం యొక్క ఉపయోగాన్ని ఇప్పటికిప్పుడు మనం పొందగలమా? ఏమైనా ఉపయోగిస్తుందా? చనిపోయిన తర్వాత హాయిగా ఉండడమైనా ఇప్పుడు కూడా మనం హాయిగా ఉండొచ్చా? మోక్షం అన్నమాటకి అర్థం ఏంటి అంటే విడుదల అన్నారండి. మోక్షం అంటే విడుదల. బంధము అనే దానికి వ్యతిరేకం మోక్షం. బంధం అంటే కట్టేసినట్టు, అంటే మన స్వాతంత్ర్యం కోల్పోయినట్టు. మనం ఏం పని చేయాలన్నా స్వతంత్రించి చేయలేం. మనకి ఈ ప్రకృతి కానీ, ఇతర వస్తువులు కానీ, ఇతర జీవులు కానీ మన నియంత్రణలో పెడితే మనం స్వయంగా ఏం చేయలేం. అప్పుడు మనకి స్వతంత్రం లేనట్టు అవుతుంది. మోక్షం అంటే ఏంటి? ఏ విధమైన బంధము లేకుండా మనం హాయిగా ఉండగలిగితే, అంత నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా అన్నారనుకోండి, అది మోక్షం. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానంటాం ప్రాపంచికంగా వ్యవహారంలో కుదురుతుందా? దీనికి కూడా మనకి చాలా కథలు ఉన్నాయి. ఇది పురాణాల్లో కథలు. రావణాసురుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు ఇట్లాంటి వాళ్ళు తపస్సులు చేసి పెద్ద పెద్ద వరాలు పొంది ఈ ప్రపంచం మొత్తాన్ని నా ఇష్టం వచ్చినట్టుగా నేను అట్ట పెడతాను, అందరూ నేను చెప్పినట్టు తినాలి అన్నట్టుగా కొంతకాలం ఏదో వ్యవహారం చేశారు. తర్వాత మళ్ళీ దానికి విరుగుడు చేశారు. వాళ్ళందరినీ చంపేయటం ఏదో జరిగింది. వాళ్ళు అనుకున్నట్టుగా జరగలేకపోయింది. హిరణ్యకశిపుడు అని ఒకడున్నాడు చూడండి. అందరినీ ఆయన కంట్రోల్లో పెట్టాడు హిరణ్యకశిపుడు. అంటే ఆయనకి స్వేచ్ఛ అనమాట. ఎట్లా కావాలంటే అట్లా నడిపాడు 3 లోకాలని. కొడుకుని నడపలేకపోయినాడు. ఆయనకి కష్టం అంతా కొడుకు రూపంలో వచ్చింది. చెప్తే వెండు, చంపుదామని చూస్తే చావడు. ఏం చేసేటట్టు? అది బాధపడుతున్నాడు. అట్లా ఉంటుంది ప్రపంచం. అది ఊరికే కథల్లో చూపించాడు అనుకోండి, అది అంతవరకు అక్కర్లేదు. మన రోజువారీ జీవితాన్ని చూసుకున్నా పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛ ఎవ్వడికి ఉండదు. పెద్ద పెద్ద వాళ్ళకు కూడా. ప్రస్తుతం మనకి ఆ రాజులో లేరు అనుకోండి, మన ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు ఇట్లాంటి వాళ్ళు చెప్తుంటాం కదా, వాళ్ళకు కూడా అన్నీ అనుకున్నట్టు జరగవు. పెద్ద పెద్ద ధనవంతులు ఉంటారు, వాళ్ళకు కూడా అనుకున్నట్టు జరగవు. కొన్ని బీద వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అనుకుంటే జరగదు, వాళ్ళకి జరగవు. ఎవరికి జరుగుతుందంటే ఎవరికి జరగదు. అనుకున్నట్టు మనుషులకు కానీ పశుపక్షాదులు కానీ ఎవరికి జరగవు. కొన్ని ప్రాపంచికమైనటువంటి ప్రతిబంధాలు వస్తూ ఉంటాయి, పరిస్థితులు వాటి ఇష్టం వచ్చినట్టు వస్తూ ఉంటాయి. వాటన్నిటికీ లోబడి మనం వ్యవహరించవలసి వస్తుంది. మరి మనకైతే కోరిక అయితే ఉంది లోపల, నేను హాయిగా ఉండాలి, నా ఇష్టం వచ్చినట్టు ఉంటే నేను హాయిగా ఉన్నట్టు, నా ఇష్టం వచ్చినట్టు ఉండాలి. అది మోక్షం. ఎట్ట కుదురుతుంది అంటే దానికి సమాధానం ఈ శాస్త్రంలో ఉంది. ఇది అష్టావక్ర గీతలోనే మనం చాలాసార్లు చూసాము. మొదటి అధ్యాయంలో 4వ శ్లోకం 5వ శ్లోకంలో వస్తుంది. దేహమును వేరు చేసుకుని చైతన్యమునందు విశ్రమించి ఉందువేని. దేహాన్ని వేరు చేసుకుని చైతన్యంలో ఉంటే ఇప్పుడే సుఖం, ఇప్పుడే శాంతి, ఇప్పుడే మోక్షం. ఇది జీవన్ముక్తి అంటే ఇప్పుడే. ఈ విధమైనటువంటి స్వేచ్ఛ దొరుకుతుంది. ఇది శరీరాన్ని వేరు చేసుకుని, పొద్దున్న చెప్పుకున్న దాంట్లో కూడా వచ్చింది, సాక్షిగా శరీరాన్ని వేరు చేసుకుంటే ఎట్లా ఉంటావు నువ్వు? దీంతో కలుస్తున్నట్టు ఉంటుంది, వేరుగా ఉన్నట్టు ఉంటుంది. వేరుగా ఉన్నట్టుగా ఉన్నవాడికి
స్వేచ్ఛ ఉంటుందా? స్వేచ్ఛ ఉంటుంది. ఎప్పుడు ఉంటుందంటే స్వేచ్ఛ అసలు ఏం కోరకుండా ఉంటే అట్లా ఉంటుంది. ఇక్కడ ఏది ఎట్లా వస్తే దాన్ని అట్లా స్వీకరించే శక్తి వచ్చిందనుకోండి, నువ్వేం కోరటలా, అప్పుడు అంతా స్వేచ్ఛే. ఇట్లా ఉండాలి నువ్వంటే నీకు స్వేచ్ఛ పోతుంది. మరి ఏం అనుకోకుండా ఎట్లా ఉండగలం మనం? ఏదో ఒకటి అనుకోవాలి కదా. అంటే లోపల నీకు సుఖం దొరుకుతుంది, నీలో నీకు సుఖం దొరుకుతుంది. ప్రపంచం మీద ఆధారపడవలసిన అవసరం లేదు. ప్రపంచం మీద ఆధారపడవలసిన అవసరం లేదు అని తెలిస్తే అది స్వేచ్ఛ. అంటే నువ్వు ఎప్పుడు హాయిగా ఉంటావు. ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని జరగని, ఇట్లా జరిగితే బాగుంటుందేమో, అట్లా జరగకుండా ఉంటే బాగుంటుందేమో, ఇటువంటి భావాలు లేకుండా వచ్చిందాని రాని, పోయిందని పోని. ఇది జ్ఞానశాస్త్రం. మనం యోగ వాసిష్టం చాలాసార్లు వస్తుంది, మనం చూసాం. జరిగిన దానిని చింతింపకము, జరగబోనది ఊహింపకము. వాంఛ చేయకము రాని దానికై వచ్చిన దానిని వదలకు. వస్తే రాని. ఈ ఎట కుదురుతుందండి? వచ్చిందాన్ని ఎట్లా రానియకుండా మనం చేయగలం. రోగం వచ్చిందనుకోండి, రోగం వస్తే ఏదైనా మందు తీసుకొని తగ్గించుకుంటాం కదా. వచ్చిందాన్ని రాని అంటే కుదురుతుందా? అంటే నేను వేరు అని తెలిస్తే దేని భయము నీకు ఉండదండి. రోగం వచ్చింది రాని, రోగం తగ్గుతుంది తగ్గని. ప్రాణం నిలబడింది నిలబడని, ప్రాణం పోయేటట్టుగా ఉంది పోని. ఇట్లా వచ్చింది అనుకోండి మన పరిస్థితి, అది పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛ. అంటే వేరు చేసుకుని తన స్వరూపాన్ని చూసుకుంటూ ఉంటే నాకు ఇంకేం అక్కర్లేదు అని అనగలిగితే అది మోక్షం. శరీరంతో కలిస్తే ఏదో ఒకటి వస్తుంది, ఇది ఉండాలి, ఇది అక్కర్లేదు, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండకూడదు, ఇవన్నీ రాక తప్పవు. ఈ రకంగా కూడా బోధ జరుగుతూ ఉంటుంది. దాన్ని జీవన్ముక్తి అన్నారు. అంటే ఇప్పుడు ఉపయోగించిన జ్ఞానం తన స్వరూపాన్ని గట్టి చేసుకోవడానికి కాసేపు ధ్యానము, నిధిధ్యాసన, అట్లా ఆగి చూడటం, ఇవన్నీ చేస్తూ ఉండొచ్చు. దాని యొక్క ముఖ్యమైన ఉపయోగం మనకి ప్రాపంచిక వ్యవహారంలో ఇప్పటికి ఎంత జీవితం అయిపోయిందో, ఆ తర్వాత ఎంత బతకాలో అదంతా కూడా హాయిగా ఉండగలిగేటట్టు మనం చూసుకోవాలి. కుదురుతుందా అంటే కుదురుతుంది. మనకు కుదురుతుందంటే మనకు కూడా కుదురుతుంది. బాగా కుదరటం లేదండి అని అనుకుంటే కొంతైనా కుదురుతుందిగా. కొంతైనా కుదురుతోంది అని మీకు అనిపిస్తే, అంటే దీంట్లో ఉపయోగం ఉందని మీకు అనిపిస్తే, తర్వాత అది పెరుగుతుంది. ఇంకా దానంతట పెరుగుతూ వస్తుంది. ఆ విధంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. దీనికి అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు జనక మహారాజు. ఏమన్నా అంటే నేను హాయిగా ఉంటున్నాను, యథాసుఖం అన్నాడు. యథాసుఖం అంటే నేను హాయిగా సుఖంగా ఉంటున్నాను. ఇది 13వ అధ్యాయం యథాసుఖ సప్తకం అన్నాడు. యథాసుఖం యథాసుఖం అని 7 శ్లోకాలు వచ్చినాయి. అందులో ఇదే అంటే కొత్త విషయం ఏముండదండి. మీకు కొత్త విషయం ఏదో వస్తుందని ఊహించొద్దు. మళ్ళీ ఇంకొక రకంగా కవిత్వం అన్నాం కదా. కవిత్వం అంటే ఒకటే విషయాన్ని అనేక రకాలుగా చెప్పటం. ఇక్కడ జీవన్ముక్తి అనే దాన్ని అనేక రకాలుగా మనకి చూపిస్తున్నారు. ఇక్కడ చెప్పింది ఏంటి? కవిత్వం అన్నాం కదా. ఏమన్నాడు? అకించన భవం స్వాస్థ్యం కౌపీనత్వేపి దుర్లభం. కోరికలు లేకపోతే మోక్షం అని చెప్పడానికి కవిత్వం అంటే ఎట్లా ఉంటుంది? అసలు ఏమీ లేకుండా ఉండేటువంటి సుఖం గోచిగుడ్డ పెట్టుకొని తిరిగినా కూడా ఉండదు అన్నాడు. అంటే గోచిగుడ్డకి సుఖానికి సంబంధం ఏంటండి అంటే ఇది కవిత్వం అంటే అది. అట్లా మనకి బాగా చెప్పడం, నచ్చటం కోసం చెప్పడం అన్నమాట. కొంతమంది గోచిగుడ్డ పెట్టుకుంటారు, కొంతమంది అది కూడా లేకుండా ఎవరు ఉంటారట హిమాలయాల్లో, అక్కడ బట్టలు లేకుండా దిగంబర సన్యాసులు ఉంటారు. వాళ్ళకి సుఖం ఉంటుందా అంటే సిద్ధాంతం ప్రకారం వాళ్ళు గోచీవాత్రం పెట్టుకొని తిరుగుతున్నారంటే వాళ్ళకి ఏ కోరికలు లేవు, చాలా వరకు వదిలేసారు ప్రపంచాన్ని అన్నట్టుగా ఉంటుంది. ఈయనేమంటున్నాడు? అసలు అది కూడా లేకుండా ఉండాలి. అకించన భవం స్వాస్థ్యం, ఏమీ లేకుండా ఉండటం అనే దాంట్లో ఉండేటటువంటి హాయి
ఒక్క గోచిగుడ్డ మీద అభిమానం పెట్టుకున్నా నీకు ఉండదు. గోచిగుడ్డ ఉండటం అంటే ఏంటి? ఇక్కడ గోచిగుడ్డ మీద అభిమానం అన్నమాట. నాకు ఒక గోచి కావాలి, నేను గోచి పెట్టుకున్నాను అనుకోవడం. అంటే కొంచెం కాస్త ఉన్నా కూడా అది నిన్ను బాధిస్తుంది. నిప్పు ఎక్కుంటారు ఉదాహరణ. నిప్పు కొద్దిగా ఉన్నా కూడా కాస్త గాలి గీలి వస్తే మెల్లిగా అది రాజుకొని పెద్ద అగ్ని ప్రమాదానికి దారితీసే అవకాశం కూడా ఉంది. అట్లా కొద్దిగా ఉన్నా కూడా నీ అభిమానం అది నిన్ను బాధ పెట్టే అవకాశం ఉంది. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అకించన భవం స్వాస్థ్యం కౌపీనత్వేపి దుర్లభం. చెప్పేది ఎవరు? జనక మహారాజు. ఆయన గోచి పెట్టుకున్నాడు కాదు, ఆయన మంచి డ్రెస్ వేసుకొని ఉంటాడు, రాజుగారు కదా, సింహాసనం మీద కూర్చొని ఉంటాడు అని చెప్తున్నాడు. ఏమీ లేకుండా ఉంటే అబ్బాయి ఎంత హాయిగా ఉంటుందండి అని. ఏ అర్థంలో చెప్తున్నాడు ఇది? బట్టలు ఇప్పుకొని తిరుగుతాను, నేను గోచి పెట్టుకుంటాను, అసలు గోచి కూడా లేకుండా ఉంటాను, నాకు సింహాసనం అక్కర్లేదు, నేను ఎక్కడో నేల మీద పడుకుంటాను, అడుగుల్లో వెళ్ళి తిరుగుతూ ఉంటాను, ఇటువంటి మాటలు చెప్పకుండా ఉన్నవాడు ఉన్నట్టుగానే ఆయన అంతకుముందు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో అదే పరిస్థితుల్లో ఉంటూ ఏమీ లేకుండా ఉంటే హాయిగా ఉంటుందండి అన్నాడు. ఏమీ లేకుండా ఉండటం అనే దాని అర్థం ఏంటి? అది చూడాలి జ్ఞాన మార్గంలో. అది ఏమీ లేకుండా ఉండటం అంటే ఇందా చెప్పాను చూడండి, ఆ మొదటి శ్లోకంలో దేహమును వేరు చేసుకుని చైతన్యమునందు విశ్రమించి ఉండటం. దేహం అంటే ఇక్కడ దేహం మాత్రమే కాదు, దేహం మనస్సు కూడా కలుపుకోండి. దేహం మనస్సు ఇంకా లోపల లోపల వివరంగా చెప్తే ఇంద్రియములు ప్రాణములు ఇట్లాంటివన్నీ చెప్తారు. అంతా నేను అన్న దాంట్లో ప్రస్తుతం ఏవేవే భాగాలుగా ఉన్నాయో అవన్నీ, అందులో ఏ కొంచెం ఉన్నా కూడా నీకు హాయి ఉండదు, అన్నిటినీ వదులుకోవాలి. ఇది ప్రాపంచికంగా అన్నీ వదులుకోవాలి అన్న దాంట్లోనేమో గోచిగుడ్డ పెట్టుకొని కూర్చో అన్న అర్థం వస్తుంది, లేదా కొల్లాయి గుడ్డ కట్టుకో, లేదా గోచిగుడ్డ పెట్టుకో. ఆ అర్థాలు ఆ సందర్భంలో ప్రాపంచిక స్థాయిలో మంచివైన వాటిని తప్పుపట్టం కాదు. ఇప్పుడు అంతకంటే పైమాట చెప్తున్నాడు ఏంటి? దాని మీద కూడా అభిమానం లేకుండా. ఎందుకని? వాటిల్లో అవి సాధనలో మొదటి దశలో చెప్పేటటువంటి ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, సన్యసించాలి, వదిలేయాలి, వదిలేయాలని. అందులో కూడా ఏముంటుంది? నేను అనేది ఉంటుంది. నేను వదిలాను, వదులుకోవాలి, ఇది వదులుకున్నందువల్ల నాకు ఇది వస్తుంది, ఏదో సాధించాలి అంటే ఆ నేను అనేది ఉంటుంది. మొదలు పెట్టినప్పుడు నేను ఉంటుంది, తప్పదు. అందువల్ల దాన్ని మనం విమర్శించటం లేదు. కాబట్టి పై స్థాయి మాట జనక మహారాజు చెప్తున్నాడు ఏమని? ఆ దాన్ని కూడా వదిలేయాలి. ఇది ఆ నేను అన్నదాన్ని కూడా. నేను అన్నదాన్ని వదిలేసేస్తే ఇంకేముంటుంది వదలటానికి? అప్పుడు అర్థం లేదు. గోచిగుడ్డు ఉందా, లేకపోతే చీనాంబరాలు వేసుకుని సింహాసనం మీద కూర్చున్నాడా, ఇటువంటి ప్రశ్నలు సమాధానాలు ఉండవు వాటికి. అన్నీ వదిలేశాడు. నేను అన్నదాన్ని వదిలితే అన్నీ వదిలినట్టు. ఆ స్థాయిలో చెప్తున్నారండి. నేను అంటే అహంకారం, నేను శరీరం, నేను శరీరం అనుకో. నేను శరీరమే కాదు అన్న తర్వాత అది విషయం గట్టిగా మీరు పట్టుకుంటే, జనక మహారాజు పట్టుకున్నాడు, మనం కూడా అక్కడ పట్టుకుంటే తర్వాత మీరు వదలాలా పట్టుకోవాలి? నేనా నేను వదులుతారా పట్టుకుంటారా? ఆ ప్రశ్న రాదు. ఇంకా నేను శరీరము కాదు, దాన్ని వేరుగైనటువంటి శుద్ధ చైతన్యము. ఇక ఏం చేయాలంటే ఏం చెప్పేది మాట మౌనమే. వదులు అని చెప్పడానికి లేదు, పట్టుకో అని చెప్పడానికి లేదు. ఆ స్థాయిలో చెప్తున్నాడు బోధైన. అకించన భవము స్వాస్థ్యము, ఏ కొంచెం లేకుండటం అంటే ఇక్కడ అహంకారం, మమకారం ఇటువంటివి, నేను అన్నటువంటి భావం ఏ కొంచెము లేకుండా ఉండటంలో ఉండేటటువంటి స్వస్థత, స్వాస్థ్యం అన్నాడు. స్వాస్థ్యం అన్నమాట స్వస్థత చేకూరిందా అని కూడా అంటుంటారండి, మన లోకంలో కూడా వాడుతుంటారు ఈ మాట. నాకు 3 నెలల పాటు ఏదో రోగం వచ్చింది, కాస్త మందు మాకు తిన్నాను, ఇప్పుడు కాస్త స్వస్థత చేకూరింది అంటుంటారు. స్వస్థత అంటే ఆరోగ్యం అనే అర్థంలో వాడుతుంటారు. స్వస్థత అంటే తనయందు తాను ఉండటం, అంటే హాయిగా ఉండటం. పొద్దున్న చెప్పిన తనయందు తాను ఉండటం అంటే హాయి శాంతంగా ఉండటం, అది స్వస్థత. అటువంటి స్వస్థత ఎట్లా వస్తుంది? ఏ కొంచెము లేకుండా ఉంటే వస్తుంది.
ఆ ఏ కొంచెం లేకుండా ఉన్న వాడి స్థితి ఎట్లా ఉంటుందంటే ఆయనే వివరిస్తున్నారండి. మనకు మళ్ళీ అనుమానాలు వచ్చి రకరకాలుగా ప్రశ్నలు సమాధానాలు లేకుండా ఆయనే వారిని వివరిస్తున్నాడు. ఏమంటున్నాడు? త్యాగాదానే విహాయాస్మాత్ అహమాసే యథా సుఖం. త్యాగము ఆదానము ఈ రెండూ కూడా లేకుండా వదిలేశాడు. దేన్ని వదిలేసావు నువ్వు? గోచిగూడను వదిలేసావా, లేకపోతే నువ్వు కట్టుకునేటువంటి ఇప్పుడు ప్రస్తుత భాషలో చెప్తే సూటులు టైలు ఇవి వాటిని వదిలేసావా అంటే ఏం వదిలేశాడు? త్యాగాన్ని వదిలేశానన్నాడు. త్యాగం అంటే అని నేను వదులుకోవడం అనేదాన్ని వదిలేశానన్నాడు. చూడండి, ఇట్లా కవిత్వం ఇట్లా ఉంటుంది, అర్థం చేసుకోవాలి. అంటే అన్ని గ్రహిస్తూ ఉంటావా? రాజుగారి కదా అందరు కప్పము కొడుతూ ఉంటారు రాజుగారికి. చిన్న చిన్న వాళ్ళందరూ వచ్చి ఆ గ్రామాధికారులు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి డబ్బులు ఇచ్చిపోతుంటారు. ఈయన ఖజానా నిండుతూ ఉంటుంది. అట్లా అందరినీ గ్రహిస్తుంటావు పని వదులుకోకుండా అంటే అది లేదన్నాడు. త్యాగము లేదు, ఆదానము లేదు అంటే నేను దేన్ని తీసుకోను, దేన్ని వదులుకోను. వదులుకోవాల్సిన పని లేదు, ఇచ్చుకోవాల్సిన పని లేదు. చూడండి, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం. త్యాగాదానే విహాయ, ఇదేన్ని వదిలాడు అంటే ఈయన బట్టలను వదలటము లేదా జుట్టును వదలటం అట్లా కాదు. త్యాగం అనేదాన్ని వదిలేశాను, ఆదానము అంటే తీసుకోవడం గ్రహించడం దాన్ని కూడా వదిలేశాను. అంటే కావాలని లేదు, వద్దని లేదు. మరి ఎట్లా జరుగుతుందంటే ఇందులోనే ఒక చోట వస్తుంది, చేష్టతే శుష్కపర్ణవత్ అని ఎక్కడ వస్తుంది ఇది పుస్తకంలో ఒక చోట. శుష్కపర్ణవత్ ఎండిపోయిన ఆకులాగా అన్నాడు. చెట్టుకు ఎండిన ఆకు ఎప్పుడో ఒకసారి రాలుతుంది, కొంచెం గాలి రాగానే రాలుతుంది ఎండిపోయిన ఆకు. తర్వాత ఏమవుతుంది? కొట్టుకుపోతుంది. ఎటు కొట్టుకుపోతుంది ఏమో, ఎటో కొట్టుకుపోతుంది. ఎక్కడ కొట్టుకుపోయి ఏ పొదల్లోనో పడుతుంది, భూమిలో పడుతుంది, మట్టిలో కలిసిపోతుంది, ఏదో జరుగుతుంది. ఇట్లా ఉండాలి అనేటువంటి ఆకాంక్ష ఆ ఎండిపోయిన ఆకు ఉండదు. గాలి ఎటు వస్తే అటు కొట్టుకుపోతుంది. అటువంటి ఉదాహరణ చెప్పారండి. ఏం చేయాలి? ఏంటంటే నువ్వు మరి సింహాసనం మీద కూర్చున్నావు, మంచి భోజనం చేస్తున్నావు, అందరి దగ్గర కప్పాలు వసూలు చేస్తున్నావు అన్నారు అనుకోండి, నాకు తీసుకోవాలనేది వస్తున్నాయి, వద్దంటలేదు. కొన్ని పోతున్నాయి అనుకోండి, ఎవడో ఇంకో రాజు వచ్చి ఈయన మీద దండయాత్ర చేసి ఈయన్ని ఓడించి ఈయన డబ్బు కూడా కాజేసుకుపోయినా అనుకోండి, అవన్నీ సాధారణ పూర్వం జరుగుతుండేవి. అవన్నీ రాజులు దండెత్తటాలు, యుద్ధాలు చేసుకోవడాలు ఇవన్నీ. అది జరిగిందనుకోండి, అప్పుడు ఏమనాలి? పోనీ నాకు అట్టు పెట్టుకోవాలని లేదు, ఉంచుకోవాలని లేదు. మరి ఎందుకు జరుగుతుంది? ఉంచుకోవాలని లేకుండా నా కోరిక లేకుండా అవి జరుగుతున్నాయి. నీ కోరిక లేకుండా అవన్నీ జరుగుతాయా అంటే నిజానికి ఎవరికైనా అట్టాగే జరుగుతాయండి. ఎవడు అనుకున్నట్టుగా జరగదు. మనం ఎట్లా అనుకున్నాను జరిగినాయి అని మనం కొంచెం భ్రమపడుతుంటాం, కానీ ప్రపంచం ఎట్లాగో దాని ఇష్టం వచ్చినట్టు నడుస్తూ ఉంటుంది. అందులో మనం చిన్న భాగం, మన జీవితం కూడా దాని ఇష్టం వచ్చినట్టు జరుగుతుంది. ఏ క్షణాన ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు మనం కూర్చున్నటువంటి ఈ భవనం మీద పిడుగుపడింది అనుకోండి, ఏమైపోతాం మనందరం? మన బ్రహ్మజ్ఞానం ఇవన్నీ అంతే. మనకి స్వేచ్ఛ అనేది ఉండదు. మనం అనుకున్నట్టు జరగవు ఏవి కూడా, దాని ఇష్టం. ఏం జరుగుతుందో, ఏ క్షణానికి ఏం జరుగుతుందో. ఏదో ఒక పాట ఉందండి, ఏంటది? సినిమా పాట. మీకు అవి కూడా వచ్చాను, బాగుంది. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించదు. ఏమైనా జరగచ్చు కదా, అది అందరికీ అన్వయిస్తుందండి. కాకపోతే ఏంటంటే జ్ఞానము అజ్ఞానం రెండే. అజ్ఞానంలో ఉన్నప్పుడేమో నేను ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి కదా, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి కదా అనుకుంటాము. జ్ఞానం కలిగినాక అయ్యో అవే జరుగుతాయి, ఎట్టగో జరుగుతుంది, ఎట్టగో జరుగుతుంది, ఎట్ట జరుగుతుందంటే ఎట్టగో జరుగుతుంది. ఎట్ట జరుగుతుంది అన్నదానికి మన నిసర్గదత్త గారు మంచి ఉదాహరణలు చెప్పేవారు. ఏమన్నారు? తీసుకున్న ఆహారం ఎట్ట జీర్ణం అవుతుంది నీకు తెలుసా అన్నాడు. అనంతరం జీర్ణం అసలు ముఖ్యమైన పనులు అండి. ముఖ్యమైన పనుల్లో మనకి నెత్తురు ప్రవహించాలని ముఖ్యమైనది, తర్వాత మెదడు పనిచేయాలి, చాలా ముఖ్యమైన పని. ఈ తర్వాత చిన్న చిన్న ఊపిరితిత్తులు గాలి పీల్చుకోవాలి, ఇది ముఖ్యమైన పని. ఇటువంటి చాలా ఉన్నాయి. అవన్నీ మనకి తెలియకుండానే పనులు చేసుకుపోతున్నాయి, వాటితో జరుగుతున్నాయి పనులు. అట్లాగే పైన నీకేదో ఆలోచన వస్తుంది, ఇట్లా చేద్దామా అని ప్రయత్నం చేస్తావు. ఒకసారి కుదురుతుంది, ఒకసారి కుదరదు. దాని గురించి ఆలోచించుకున్నాను. నేను చేయాలనుకున్నాను, చేశాను, ఫలించింది. నేను చేయాలనుకున్నాను, చెయ్యలేకపోయాను, బాధపడ్డాను.
చెయ్యాలనుకున్నాను, చేశాను, కానీ ఫలించలేదు, ఇటువంటివన్నీ ఉంటాయి. ఇక్కడ కొంచెం సూక్ష్మంగా ఆలోచించమన్నారు. ఏంటి సూక్ష్మంగా? చెయ్యాలి అనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? నెత్తురు ప్రవహించడం ఎట్లా మనకి తెలియకుండానే జరుగుతుందో, ఒక ఆలోచన రావటం కూడా మనకి తెలియకుండానే జరుగుతోంది. ఇట్లా చేద్దామా, అట్లా చేద్దామా అని నీకు ఆలోచన వచ్చిందిగా. కాదండి, ఆలోచన నేనే చేశాను అంటే ఎట్లా చేసావు నువ్వు? ఆలోచన చేయడానికి ముందు ఆలోచన చెయ్యాలి కదా అని ఒక ఆలోచన ఇంకోటి వచ్చింది అంతకుముందు. అయితే దానంతటి వచ్చింది ఆలోచన. ఎట్లా వచ్చింది? ఏమిటో అదే ప్రకృతి. ప్రకృతిలో మన శరీరం ఉంది. మన శరీరంలో ఎన్నో అవయవాలు, ఏ అవయవానికి అవయవం పనిచేస్తుంది. నేను కంటితో చూశాను అన్నాను అనుకోండి. మా కన్నుతో చూడటం సామాన్యం విషయం. మా కన్ను దాంట్లో ఎంత శక్తి ఉంది, అవన్నీ మనకి కన్ను పాడిపోయినప్పుడు అనిపిస్తుంది కన్ను పోయిందని. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా కొంత చేసి తర్వాత మా చేత కాదని కూడా అంటుంటారు. ఆ అవయవం ఏమిటి, అది ఎట్లా పనిచేస్తుంది, ఎంత పరిశోధించినా ఇంకా కొత్త కొత్త విషయాలు కనపడుతూనే ఉంటాయి వాటిల్లో. అట్లాగే ప్రతి అవయవం మనకేంటి ఇక్కడ స్వేచ్ఛ అంటే ఏం లేదు. నిజానికి ఏం చేయాలో ఆ ఆలోచనలు కూడా అవే వస్తున్నాయి. పరిస్థితులు వాటంతటా వస్తున్నాయి. మనం ఒకసారి ఒక ఆలోచన వచ్చింది, తర్వాత పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, ఆ పని జరిగింది. ఆలోచన వచ్చింది, పరిస్థితులు అనుకూలంగా లేవు, జరగలేదు. ఇవన్నీ కూడా మన చేతుల్లో ఏం లేవు. ఒక్క ఆలోచనను చూసుకుని నేను నిర్ణయించాను, నేను ఆలోచించాను, నేను నిర్ణయించాను, నేను చక్కగా ప్లాన్ చేశాను కాబట్టి ఇట్లా అయింది అనుకుంటాము. నిజానికి అది కూడా ఎవరి చేతుల్లో లేదు. ఎందుకో జరుగుతుంది. పెద్ద పెద్ద విషయాలు, సూర్యుడు ఇంత వేడిని ఇస్తున్నాడు, ఒక భూమికే కదా ఎన్నెన్ని గ్రహాలు ఉన్నాయి అన్నట్టు సూర్యుడు ఇంత పెద్ద వేడిని ఇస్తున్నాడు, వెలుతురుని ఇస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందా శక్తి? పెద్ద గాలి వస్తుంది, గాలి చూస్తుంటే అక్కడ ఎన్నో చెట్టు ఆకులు కదులుతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చిందా శక్తి? అట్లా పెద్ద పెద్దవన్నీ వాటంతా జరుగుతుంటే మనలో చిన్న ఆలోచన వచ్చింది. చిన్న ఆలోచన, అది ఎక్కడి నుంచి వచ్చింది? అంటే నేను అనేది ఒకటి తయారై నా దగ్గర నుంచే వచ్చింది అని అనుకుంటోంది. అదేం లేదు, ఎట్లాగో జరుగుతుంది. అంటే ఈ దృష్టితో చూస్తే ప్రపంచం అంతా కొట్టుకుపోతుంది. ఎట్లాగో ప్రవాహంలో పడి కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతున్నాయి. మన శరీరము, మన మనస్సు కూడా అట్లా కొట్టుకుపోతున్నాయి. మనకున్న స్వేచ్ఛ ఏంటంటే వేరు చేసుకొని చూడగలగటం. అది మన అదృష్టం. కావాలంటే కలిసిపోవచ్చు. అజ్ఞానం అంటే అది కలిసిపోయి నాకే నేనే నాకే అనుకుని బాధపడచ్చు. లేకపోతే ఇట్లా వేరు చేసుకుని అబ్బాయి ఈ ప్రకృతి చాలా గొప్పది. ఎప్పుడు ఎన్నెన్నో ఉన్నాయి, భూకంపాలు వస్తున్నాయి, అగ్నిపర్వతాలు వస్తున్నాయి, తర్వాత వరదలు, తుఫాన్లు, ఇట్లాంటివి ఏవేవో వస్తున్నాయి. అంతంత పెద్ద విషయాలు వాటంతా జరుగుతున్నప్పుడు ఒక చిన్న శరీరానికి సంబంధించిన విషయాలు నా వశంలో ఉన్నాయా చూస్తే కాదు, దానంతలో జరుగుతున్నాయి. ప్రపంచానంతా ఒక శక్తి నడుపుతోంది, అదే శక్తి దీన్ని కూడా నడుపుతోంది. ఇది గ్రహించడమేనండి జ్ఞానం అంటే. వదులుకోవాల్సింది లేదు, పట్టుకోవాల్సింది లేదు. ఏంటి ఇక్కడ గ్రహించింది ఏంటి? నా స్వరూపానికి ఏది అంటదు. ఇప్పుడు నువ్వు వదులుకుంటావు, పట్టుకుంటావు, వదులుకోవడం లేదు, పట్టుకోవడం లేదు. అంటే ఇక్కడ జ్ఞాన మార్గం ప్రకారం వదులుకోవటం అనేది కూడా జ్ఞానమే, వదులుకోవడం కూడా జ్ఞానమే. నాకేం లేదు అసలు వదులుకోవడానికి అనటమే జ్ఞానం. నువ్వేం పని చేస్తావు, అసలు నేనే పని చేయను అనటమే జ్ఞానం. పనులు ఎట్లా జరుగుతాయి, నాకెందుకు, నాకు అనవసరం, నన్ను బట్టి నాకెందుకు, ఎట్లాగో జరిగితే జరుగుతాయి, జరగకపోతే ఏమవుతుందో నాకు తెలియదు. ఇదేంటి జ్ఞానమయమైన దృష్టి. దాన్ని వ్యవహారానికి అన్వయించి చెప్తున్నాడు. త్యాగము ఆదానము రెండింటినీ వదిలేసి, అంటే తీసుకోవటం,
వదులుకోవటం అనే రెండూ లేకుండా అహమాసే యథా సుఖం, నేను యథాసుఖంగా ఉన్నాను. ఏదో ఒక ఆలోచన వచ్చింది, లేదా బయట నుంచి ఏదో ఒక ఒత్తిడి వచ్చింది, మనం చేయవలసిన పరిస్థితి వచ్చింది, చేయడానికి అవకాశం చేసేస్తున్నాం, దానివల్ల లాభం వచ్చిందా నష్టం వచ్చి ఏమైనా జరగచ్చు అన్నట్టుగా ఉన్నారనుకోండి, మీరు స్వేచ్ఛగా ఉన్నట్టు. కాదు ఇట్లా చేస్తే చెడిపోతుందేమో అని భయపడితే స్వేచ్ఛ పోయినట్టు. ఎట్లా వస్తుంది? ఎట జరిగితే ఎట జరగండి. సుఖము దుఃఖము లాభము నష్టం ఇటువంటి వదిలేశాను నేను. నిన్న కర్మయోగం గురించి చెప్పాడు. లాభాలాభములు సుఖ దుఃఖములు మానవమానములు ఇటువంటి వాటిని వదిలేయమన్నాడు. జయాపజయములు మానవమానములు రాగా ఇవన్నింటిని వదిలేసి యుద్ధం చేయాలి. జయాపజయాల గురించి ఆలోచించకుండా యుద్ధం చేయి. అది చాలా విచిత్రంగా ఉంటుంది. యుద్ధం చెయ్యి కానీ జయాపజయాల గురించి ఆలోచించకూడదు. జయాపజయాల గురించి ఆలోచించకుండా యుద్ధం ఎందుకు జరుగుతుందో ఎట్లా జరుగుతుందంటే జయించాలనే ఉద్దేశంతో కదా ఎవడన్నా యుద్ధం చేసినా అంటే అది జ్ఞానం. నువ్వు చేయాల్సి వచ్చింది చేస్తున్నావు అంతే. ఎందుకు పరిస్థితులు అట్లా వచ్చినాయి. త్యాగాదానే విహాయాస్మాత్ అహమాసే యథాసుఖం, నేను యథాసుఖం అంటే హాయిగా స్వేచ్ఛగా సుఖంగా పనిచేస్తున్నాను. ఈ సుఖం అనే మాట చాలాసార్లు వస్తుంది అష్టావకర గీతలో. 20-30 సార్లు వస్తుంది మొత్తం గ్రంథం మొత్తం మీద. పొద్దున మనం చెప్పుకున్నాం సుఖ దుఃఖాలు. ఆ సందర్భంలో సుఖం అంటే ఇంద్రియములలో వచ్చేది, దుఃఖం అంటే కూడా ప్రాపంచికంగా వచ్చేది అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ యథాసుఖం అన్నప్పుడు ఈ సుఖం ఆత్మకు సంబంధించింది అని చెప్పొచ్చు. అంటే శాంతం, పొద్దున చెప్పుకున్నటువంటి శాంతానికి సమానం. ఈ మాటలు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అర్థం వస్తుంటుంది, కొంచెం తేడాగా ఒక్కొక్కసారి వస్తుంది. ఇక్కడ యథాసుఖంగా ఉన్నాను. స్వస్థత అన్నాడు. స్వస్థత అంటే ఒక సందర్భంలో ఆరోగ్యం అని చెప్పుకున్నాం. ఇక్కడ స్వస్థత అంటే తనలో తాను ఉండటం, అంటే శాంతంగా ఉండటం. ఎట్లా శాంతంగా ఉన్నామంటే ఇది వంచసేయ కుమురాని దానికై వచ్చిన దానిని వలదనకు అవికారుడవై ప్రారబ్ధంబును అనుభవించుటే అతి సుఖము. ప్రారంభం ఏదో వస్తుంది, నువ్వు వికారం లేకుండా వస్తే రాని పోతే పోని, వస్తే రాని పోతే పోని, ఇదండి. అట్లా ఉంటే యథాసుఖంగా ఉన్నానన్నారు. కుత్రాపి ఖేదః కాయస్య జిహ్వా కుత్రాపి ఖిద్యతే మనః కుత్రాపి తత్యక్త్వా పురుషార్థే స్థితః సుఖం. శరీరం కొన్ని సందర్భాల్లో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటుంది. తెలిసిందే మనకి, శరీరానికి దుఃఖం అంటే నొప్పులు, బాధలు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. జిహ్వా కుత్రాపి ఖిద్యతే, నాలుక కూడా కొన్ని సందర్భాల్లో బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ నాలుక అంటే తినే నాలుక అని కాదు, ఈ సందర్భంలో మాట్లాడటం అనే అర్థంలో చెప్పుకోవాలి. ముందుకు మన త్రికరణములు అంటుంటారు, మన శరీరము, వాక్కు, మనస్సు. ఆ సందర్భంగా చెబుతున్నారు. మనఃకుత్రాపి, మనస్సు కూడా కొన్ని సందర్భాల్లో బాధపడుతూ ఉంటుంది. తత్యక్త్వా పురుషార్థే స్థితః సుఖం, వాటన్నిటినీ వదిలేసి నేను పురుషార్థమునందే నిలబడి ఉన్నాను అన్నారు. అంటే ప్రపంచంలో దుఃఖం ఎట్లా వస్తుంది అంటే, దేనిని పట్టుకుంటే దుఃఖం వస్తుంది. శరీరాన్ని పట్టుకుంటే దుఃఖం వస్తుంది, అది మనం చెప్పినట్టు విందు. అట్లాగే వాక్కు కూడా ఏదో వస్తుంది. వాక్కులు మనం అనుకుంటాం, మనం ఇట్లా మాట్లాడాలి అట్లా మాట్లాడాలి, ఎంత జాగ్రత్తగా ఆలోచించి ఏదో వాక్కు వచ్చేస్తుంటుంది. మనస్సు కూడా దాని ఇష్టం వచ్చినట్టు పనిచేస్తుంటే ఏవో ఆలోచనలు, మనం వద్దనుకున్న ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. వీటి వల్ల నాకు దుఃఖం కలుగుతుంది. మరి ఏం చేస్తున్నావు అంటే, వాటన్నిటినీ నేను వదిలేసి పురుషార్థే స్థితః సుఖం, పురుషార్థమునందు. అంటే ఇక్కడ పురుషార్థం అంటే ఏమర్థం చెప్పుకోవాలి, మళ్ళీ సందర్భానుసారంగా చెప్పాలి. పురుషార్థములు అంటే ధర్మార్థ కామ మోక్షములు అంటుంటారు. ఈ సందర్భంలో మోక్షం అనేటువంటి పురుషార్థం, పురుషుడు సాధింపదలుచుకున్నటువంటి మోక్షం, అదే ఇక్కడ చెప్తున్నాం. మనం జీవన్ముక్తి అని చెప్తున్నాం. దాని యందే ఆ జీవన్ముక్తి, హాయిగా స్వేచ్ఛగా ఉండటం అనే దాని విందు నేను మనస్సును నిలబెట్టి యథా సుఖంగా ఉంటున్నాను అంటే, దానికి దీనికి కలిపి చెప్తే పై శ్లోకం ఇది
దేన్ని పట్టుకున్నావు, దేన్ని వదులుతున్నావు అంటే ఇది కావాలి ఇది వద్దు అనేటువంటి భావాన్ని వదులుతున్నావు. మరి దేన్ని పట్టుకున్నావు అంటే నా స్వరూపాన్ని నేను పట్టుకున్నాను. రెండు వేరు కాదండి, రెండు చెప్పడానికి రెండుగా ఉంటాయి. సందర్భాన్ని రెండు చెప్పడానికి దాన్ని వదులుకో కాదు దీన్ని పట్టుకో రెండు వేరు, రెండు రకాల పనులు. అది ఇది చేయాలి, ముందు ఆ పని చేసి తర్వాత ఈ పని చేయాలి, లేదా ముందు ఈ పని చేసి తర్వాత ఆ పని చేయాలి అన్నట్టుగా అనిపిస్తుంది. అట్లా చెప్పినా తప్పు లేదు. అసలు విషయం ఏంటంటే రెండు కలిసి జరుగుతూ ఉంటాయి. రెండు ఒకటే. దాన్ని వదిలితే దీన్ని పట్టుకున్నట్టే, దీన్ని గట్టిగా పట్టుకుంటే దాన్ని వదిలినట్టే. అది చెప్పారు ఇక్కడ. నేను మనస్సు, జిహ్వ అంటే నాలుగు అంటే వాక్కు, మనస్సు వాక్కు శరీరము, ఈ మూడింటిని వదిలేసి పురుషార్థము అంటే మోక్షము అంటే ఇక్కడ ఈ సందర్భంలో ఆత్మాన్ని పెట్టుకోండి, నా స్వరూపం, దాన్ని నేను పట్టుకుని యథాసుఖంగా ఉన్నాను అండి. ఇవన్నీ వదిలేసేస్తే ఒకసారి ప్రశ్నను సందేహం వస్తుంది. అన్నీ అది వదులు ఇది వదులు ఇది వదులు అంటుంటే అన్నీ వదులుకుంటే మనకి సుఖం ఎట్లాగంటే, ఇప్పుడు నువ్వు సుఖపడుతున్నావా అంటే కాస్తో కూస్తో సుఖం వస్తుంది కదా, దుఃఖాలు చాలా ఉన్నా కాస్త సుఖం వస్తుంది కదా అనిపిస్తుంది. ఈయనేమంటున్నాడు, దానివల్ల దుఃఖమే వస్తుంది. మరి సుఖం ఎట్టాగు అంటే నీ స్వరూపంలో ఉంది. అది రెండు ఉన్నాయండి ఇక్కడ. నీ స్వరూపంలో ఉంటే సుఖం ఉంది, దాన్ని మర్చిపోయి బయట ఏదో ఉన్నది అనుకుంటే దుఃఖం మొదలైంది. నీ స్వరూపంలో నువ్వు ఆగి ఉంటే దుఃఖం లేదు. దీనికి రుజువు ఏంటి? చాలాసార్లు చెప్పుకుంటే ఏంటి రుజువు ఏంటంటే దీనికి నిద్ర. నిద్రలో ఉన్నప్పుడు అన్నింటినీ వదులుకున్నావు, అప్పుడు సుఖంగా ఉందా దుఃఖంగా ఉందా? ఎక్కడి నుంచి వచ్చిందా సుఖం? ఇప్పుడు ఆలోచించాలి. మనం ఆలోచించాం ఇటువంటి వాటిని. కొద్దిగా ఆలోచిస్తే బయటపడతాయి. ఇవన్నీ రాశారు ఇట్లా ఆలోచించి చెప్పినవి వాళ్ళు ఎక్కడి నుంచో కొత్తగా తీసుకురాలి. మన అనుభవాల నుంచి తీసుకొచ్చిందే ఈ వేదాంతం అంతా. కొద్దిగా ఆలోచించాలి. ఏం ఆలోచించాలి? నిద్రపోయినాం, సుఖంగా ఉంది, ఎక్కడ నుండి వచ్చింది ఆ సుఖం? దానికి ఒకే ఒక సమాధానం, రెండోది లేదు. అక్కడ రెండో పదార్థం లేదు. కాబట్టి నువ్వు సహజంగా సుఖస్వరూపం అయి ఉండాలి. సహజంగా సుఖస్వరూపుడు కాబట్టి అన్నీ వదులుకోగానే సుఖం వచ్చేసింది నిద్రలో. నీకు తెలియకుండా జరిగిపోయింది. ఈశ్వరుడు చాలా కరుణామయుడు అన్నమాట ఇక్కడ అర్థమవుతుందండి. చాలాసార్లు చెప్తుంటాడు, దేవుడు కరుణామయుడు, అందరినీ రక్షిస్తూ ఉంటాడు, లోకాన్ని పాలిస్తూ ఉంటాడు, భక్తుల్ని రక్షిస్తూ ఉంటాడు, ఏమేమో చెప్తారు కదా. కానీ చాలామంది బాధలు పడుతున్నారు ఈ లోకంలో. ఈ సృష్టి అంతా ఎంత విషమంగా ఉంది. జంతువులు ఒకదాన్ని ఒకటి పీక్కు తింటున్నాయి, మనుషులు కూడా ఒకటి పీక్కు తింటున్నారు. ఇదేంటి కరుణ దేవుడు అంటే? దేవుని యొక్క కరుణ ఇక్కడ బయటపడిందండి. సమత్వం, సమానత్వం ఎక్కడంటే నిద్రలో. అందరికీ సమానమైన సుఖం ఇస్తున్నాడు. దానికి అర్హతలు ఏంటి? ఇటువంటి వాడు ఇట్లా ఉండి ఇట్లాంటి వాడికి ఇస్తాం, అదేం లేదు. మళ్ళీ నిద్ర పట్టాలి. ఎవడికి నిద్ర పడుతుంది? ఎవరికైనా పట్టచ్చు. ఆ పట్టినప్పుడు అందరూ ఎక్కడికి పోతున్నారంటే దేవుళ్ళు అయిపోతున్నారు అనుకోవాలి. పరమాత్మ స్వరూపంలో కలిసిపోయినా అనుకుందాం కాసేపు. అటువంటి అవస్థని అన్ని జీవులకి దేవుడు సమానంగా పెట్టాడు. అది ఆయన కరుణ. ఇప్పుడు మనము ఆ విషయాన్ని ఉపయోగించుకోవాలి. ఎట్లా ఉపయోగించుకోవాలి? నా సహజమైనటువంటి సుఖం కోసం మరొక దాన్ని నేను ఎందుకు కోరాలి? దేని మీద నేను ఆధారపడితే మోసం జరుగుతుంది. ఇదిగో ఇది ఇట్లా ఉంటే నేను సుఖంగా ఉంటాను అని అనుకుంటే అది నిన్ను మోసగిస్తుంది. జరగచ్చు, జరగకపోవచ్చు ఒకదాని మీద ఆధారపడితే.
నిరాధారమైనటువంటి సుఖం అంటే దేని మీద ఆధారపడకుండా నీలో నువ్వు సుఖంగా ఉండటానికి ఏం కావాలి అంటే వేరే ఏం అక్కర్లా. అది చూసాం, పొద్దున కూడా చూసాం. అది వేరే ఏం అక్కర్లేదు. మరి అయితే తక్కిన వాడిని ఏం చేద్దాం ఇప్పుడు ఉన్నవాడిని అంటే ఉన్నవాడిని అన్నిటినీ తీసి అవతల పడేద్దామా, మనకేం అక్కర్లేదు కదా అంటే అన్నిటినీ అవతల పారేయాలంటే కూడా ఇంకా పెద్ద కష్టం. అదొక కష్టం, అదొక పని అవుతుంది, అదొక కోరిక, ప్రయత్నం, అందులో దుఃఖం. మరి ఏం చేయాలంటే పట్టించుకోవద్దు, ఉంటే ఉండని పోతే పోని. జనక మహారాజుకి రాజ్యం అవన్నీ ఉన్నాయి. ఎట్లా వచ్చినాయి? ఎందుకు వచ్చినాయి? ఆయన ప్రారంధాన్ని అనుసరించి ఆయనకు వచ్చినాయి. జ్ఞానం కలిగింది అన్నారు. ఏం చేయాలి ఇప్పుడు? అవన్నీ వదులుకుంటాడా? వదులుకోవాల్సిన పని లేదు. ఎవరు ఒక బీదవాడు ఉన్నాడు అనుకోండి, అటువంటి వాడు మహర్షులు అడవుల్లో ఉంటారు, కందమూలములు తింటూ ఉంటారని చెప్తారు. పర్ణశాలలో ఉంటారు, కందమూలాలు తింటూ ఉంటారు. చాలా బీదగా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. మరి వాళ్ళు జ్ఞానం కలిగింది అనుకోండి, సుఖంగా ఉంటారా ఉండరా? వాళ్ళు తమ ప్రవర్తనని మార్చుకుని, ఆ మహర్షులకు శక్తులు తక్కువే కాదు, ఆ శక్తులను ఉపయోగించుకుని వాళ్ళు కూడా సామ్రాజ్యాన్ని స్థాపించుకుని అప్పుడు సుఖంగా ఉంటారా అంటే అది లేదు. అంతకుముందు ఎట్లా ఉన్నారో అట్లాగే ఉంటాడు. మహర్షులు కూడా అంతకుముందు తపస్సు చేసుకుంటే వాళ్ళు ఎట్లా ఉండే అట్లాగే ఉండేవాళ్ళు. ఈ మహారాజు అయినటువంటి జనకుడు, రాముడు, కృష్ణుడు మొదలైన వాళ్ళు ఆ రాజరికంలోనే ఉండేవారు. మరి ఏం పోయింది అంటే అహంకారం. నేను రాజుని అని నేను అనుకోకూడదు, లేదా నేను పర్ణశాలలో ఉండే ఋషిని అని ఆయన అనుకోకూడదు. అది పోవాలి. నేను పోవటం అంటే నేను ఫలానా అని, నాకు ఫలానా కావాలి అని, కానీ ఆ భావాలు పోవాలి. మరి ఎట్లా ఉంటుంది అప్పుడు అంటే అంతకుముందు ఎట్లా జరిగిందో అట్లాగే జరుగుతుంది. జ్ఞానం కలిగింది కదా అని మన కొత్త మార్పులు రావు శరీరంలోనూ మనసులోనూ. ఒకే ఒక్క మార్పు ఏంటి? వేరు చేసుకోవడం, హాయిగా ఉండటం. ఎవరు హాయిగా ఉన్నారు అంటే సందర్భాన్ని బట్టి చెప్పచ్చు. శరీరమే హాయిగా ఉంది అని, మనస్సే హాయిగా ఉందని, లేక ఆత్మ హాయిగా ఉందని, ఎట్లాగైనా చెప్పండి, మొత్తానికి హాయిగా ఉండాలి. అటువంటి మార్పు రావాలి మనకి. ఆ మార్పు రావడానికి ఏం చేయాలంటే ఇది చేయాలండి. దానికి ఇది మనం మాత్రమే చేసే పని కాదు, ప్రపంచంలో అందరూ చేస్తున్న పనే ఇది. ప్రపంచంలో అందరూ ఏం పని చేస్తున్నారు? సుఖం కావాలి, సుఖం కావాలి, సుఖం కావాలి అంటున్నారు. సుఖం కోసం ఏం పని చేస్తున్నారు చూసుకోండి. ప్రపంచంలో ఎవరెవరు ఎన్నెన్ని రకాల పనులు చేస్తున్నారో. ముందు ఆహారం కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తారు, తర్వాత ఇల్లు కట్టుకోవాలి, తర్వాత పెళ్లిళ్ళు చేసుకోవాలి, పిల్లలు కావాలి, వాళ్ళని పెంచుకోవాలి. ఇవన్నీ అయిపోయినాక వేరే పనులు లేకపోతే ఏదో చెట్ల పేగ ఆడుకుందామా, టీవీలు పెట్టుకుందామా, ఏదో కబుర్లు చెప్పుకుందామా, లేకపోతే సాహిత్యము, నాట్యము, సంగీతము, ఇట్లాంటి చాలా చాలా ఉన్నాయి కదా మనకి. కాలక్షేపం వాడు ఇవన్నీ ఎన్నెన్నెన్నో పెట్టుకుంటూ ఉంటారండి. ఇవన్నీ దేనికోసం? ఎవడేం పని చేసినా దేనికోసం? హాయి, సుఖం కోసమే. ఎవడేం పని చేసినా కూడా సుఖం కోసమే చేస్తున్నారు. మనం కూడా సుఖం కోసమే చేస్తున్నాం. మనం కూడా, మన వేరే తప్పేం కాదు, మనం కూడా సుఖం కోసమే చేస్తున్నాం. తేడా ఏంటి? బయట సుఖం కోసం వెతకడం ఒక పద్ధతి, బయట వెతకకుండా ఉండు, సహజమైన సుఖం నీలోనే ఉంది, ఇది ఇంకో పద్ధతి. బయట నువ్వు వెతకక్కర్లా. ఎక్కడ తెలుస్తుంది? వదులుకో. దేన్ని వదులుకో? నేను ఫలానా, నాకు ఫలానా కావాలి, ఈ భావాలు వదులుకో. అట్లా ఊరకుండు. దీన్ని ప్రవృత్తి, నివృత్తి అని పేర్లు కూడా పెడుతుంటారు. ప్రవృత్తి అంటే అన్నింటినీ కోనుకొని చేస్తూ ఉండడం, నివృత్తి అంటే అన్నింటినీ వదిలేసుకోవడం. అన్నింటినీ వదిలేసుకోవడంలో పరాకాష్ఠ ఏంటంటే చివరి మాట అంటే ఇందాక చెప్పింది, కౌపీనం ఉండడం కూడా పోయి వదిలినట్టు కాదు. అసలు అది కూడా లేకుండా, నేను అన్న మాట లేకుండా ఉంటే అసలైన వదులుకోవడం. ఈ జ్ఞానం అనేటువంటిది అటువంటి స్థితిని కలిగించాలి. అంటే బాహ్యంగా ఏ విధమైన మార్పు రాదు, మనస్సులో కొద్దిపాటి మార్పు వస్తుంది. ఏం మార్పు వస్తుంది? అంతకుముందు ఉన్నటువంటి భావాలతో పాటుగా జ్ఞానానికి సంబంధించిన భావాలు కూడా కలుస్తూ ఉంటాయి, పనిచేస్తూ ఉంటుంది. ఈ జ్ఞానం కూడా పనిచేస్తూ ఉంటుంది.
పని చేసి ఏమని చెప్తుంది, అబ్బాయి ఎందుకు అదంతా అది పని చేద్దాం, ఈ పని ఎందుకు ఆ పని చేయటం, ఊరకుంటే సుఖము ఉంటే ఇప్పుడే సుఖం ఉంది కదా అని పని చేస్తూ ఉంటుంది. ఈ రకంగా దాన్ని ఇక్కడైనా వర్ణిస్తున్నాడు. పురుషార్థే స్థిత సుఖం, పురుషార్థమైనటువంటి మోక్షం నందు మాత్రమే నేను స్థిరంగా నిలబడి ఉన్నాను, దేని పట్టించుకోవట్లేదు. కృతం కిమపి నైవ స్యాదితి సంచింత్య తత్వతః యదా యత్కర్తుమాయాతి తత్కృత్వాసే యథా సుఖం. నేను ఇంతకుముందు చేసింది కానీ చేయవలసింది కానీ ఏమీ లేదు. కృతం కిమపి నైవ స్యాత్, కృతం అంటే చేయబడిన పని నా చేతి చేసింది. ఇప్పటి వరకు నేను చేసిన పని ఏమీ లేదు. ఇంకా చూడండి, మీరేమైనా అనుకుంటున్నాను నేను ఇది చేశానని. డైరీ రాసుకుంటూ ఉంటారు కొంతమంది. డైరీలో ఇవే ఈరోజు ఇది జరిగింది ఇది చేశానని. అట్లా కూడా మీరు డైరీలు రాసుకునే అలవాటు ఉందనుకోండి మీరు ఇప్పుడు ఏం చేయాలి, డైరీలని అన్నింటినీ రెడ్ మార్కుతో మన పేపర్లు కరెక్షన్ చేస్తూ ఉంటారు. స్కూళ్ళల్లో పిల్లలు రాసినటువంటి పరీక్ష పేపర్లను కరెక్షన్ చేసి ఎక్కడ తప్పులు రాస్తే ఇట్లా టిక్కులు కొట్టేసి మార్కులు తగ్గి చేస్తుంటారు కదా. అట్లా డైరీ తీసుకుని నేను పొద్దున్నే లేవలేదు, నేను బ్రేక్ఫాస్ట్ చేశాను అన్నాడు, చెయ్యలేదు, ఇక పెద్ద దగ్గర లేదు కాదు అబద్ధము ఇట్లాంటి మాటలు రాసుకుంటూ రావాలి మీ డైరీలో. ఎందుకని నేను చేశాను అనుకోవడం తప్పు. చేయడానికి ఏం కావాలంటే మనకి పనిముట్లు ఇందా చెప్పింది, మనస్సు కావాలి, వాక్కు కావాలి, శరీరం కావాలి, ఇంద్రియాలు కావాలి, ఇవన్నీ కావాలి కదా. అవన్నీ నువ్వు సృష్టించలేదు, ప్రకృతిలోనివి. మరి నేను చేశానంటే ఏంటి అర్థం? నేను చేసినట్టు కాదు, ప్రకృతిలో భాగములు. మామూలు మనం లౌకికంగా చూసినా ఈ శరీరం ఎట్ట నిలబడుతుంది, ఆహారం వల్ల. మనస్సు ఎట్ట నిలబడుతుంది, ఆహారం వల్లనే. మనసు కూడా ఆహారమే. తిన్న దాని నుంచే బుర్ర పనిచేయడానికి కూడా ఆహారం కావాలి. మరి ఆహారం నుంచి కలుగుతూ ఉన్నటువంటి మనస్సు పనిచేస్తుందని నేను చేశానని అనుకోవటం ఏంటి? అది తప్పు అంటున్నాడు. కృతం కిమపి నైవ స్యాత్, చేయబడిన పని ఏదీ లేదు. సంచింత్య తత్వతః అని ఈ విధంగా తత్వతః బాగా లోతుగా ఆలోచించి ఏం తెలుసుకున్నానంటే నేను చేసింది ఏమీ లేదు. చాలా పుణ్యకార్యాలు చేశారు కదండి మీరు. చేశారు చేయలేదా? చాలా పుణ్యకార్యాలు చేశారు చేయలేదా? ఎవరైనా ఒకరు చెప్పండి. చెయ్యలేదు అన్నారు. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం ఇదే పెద్ద పేర్లు కూడా వేయించుకున్నారు. ఫంక్షన్ హాల్ కట్టించారనుకోండి, ఒక పుణ్యకార్యం చేశారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం బోధిద్దామా? ఎవరు చేశారు ఈ పని అంటే ఎవరు చేసింది ఏం లేదు, ఇక్కడ జరిగింది, కటకు జరిగింది. ఇప్పుడు నేను చేశాను అని ఏంటి ఎట్లా అనుకుంటాం? మరి భగవద్గీతలోని జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే అన్నాడు. జ్ఞానం అనేటువంటి దాన్ని అగ్నితో పోల్చాడు. నిప్పు అది అన్ని కర్మల్ని భస్మం చేసేస్తుంది. అన్ని కర్మలంటే ఇప్పుడు మొదలుపెట్టి ఇప్పుడు ఇవాళ చేసిన పనులని కాదు, ఎప్పుడెప్పుడు నువ్వు ఏ పని చేశావో అన్నీ భస్మం అయిపోయినాయి. జ్ఞానం అనేటువంటి అగ్ని. మీకు గుర్తొచ్చింది కొన్ని ఫలానా రోజు నేను ఫలానా పని చేశాను అని, అప్పుడు మీరేమనాలి? చెయ్యలేదు, అది జరిగింది. ఇది జ్ఞానాగ్ని అంటే ఇది ఎట్లా దహిస్తుంది, అట్లా దహిస్తుంది. నేను అదేది బీద విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకం ఏదో పెట్టి 100 మందిని చదివించాను అన్నారు అనుకోండి. ఇప్పుడు ఏమన్నారు దాన్ని? నేనేమి చెయ్యలేదు. ఇట్లా మీకు ఏమేమి అనిపిస్తే పొద్దున బ్రేక్ఫాస్ట్ చేశారా అంటే అట్లా ఏదేది గుర్తొస్తుందో మీకు. నేను ఈ ఫలానా స్కూల్లో ఫలానా కాలేజీలో ఇక్కడ ఫలానా చోట ఇట్లా ఇంత చదువుకున్నాను గుర్తొస్తే ఏమన్నారు? ఇప్పుడు అబ్బా ఏమీ చెయ్యలేదు. ఇదనమాట జ్ఞానం అనేటువంటి అగ్ని. నువ్వేమీ చేయలేదని చెప్తే అన్ని కర్మల్ని భస్మం చేస్తుంది అన్నాడు.
మనకి లోపల ఉంటుంది అన్ని కర్మలు భస్మం కాకూడదు, పాపాలు భస్మమైపోవాలి. మనం చేసిన పాపాలన్నీ భస్మమైపోయి పుణ్యాలన్నీ బాగా హిమాలయ పర్వతంలాగా పెరిగిపోవాలి అని దేవుడి దగ్గరికి వెళ్ళి చంపలేసుకుంటారు. చూడండి ఏమంటారు, నేను చేసిన పాపములన్నీ దాన్ని తీసేసి నన్ను రక్షించు అని. నేను చేసిన పుణ్యాలన్నీ తీసేయి అంటాడండి ఎవడన్నా? జ్ఞానంలో అనాలన్నాడు. తక్కిన శాస్త్రాలన్నీ రకరకాలు చెప్తారు నలుగురు కోసం. కొంచెం ఆలోచించేవాడి కోసం ఉభయ సుకృత దుష్కృతే అన్నాడు. ఎవరు? భగవానుడు భగవద్గీతలో. జహాతి ఉభయ సుకృత దుష్కృతే. సుకృతం దుష్కృతం, పుణ్యం పాపం, మంచి చెడు రెండింటినీ వదిలేస్తాడు. ఇవాళ నుంచి వదిలేసాక ఇంతకుముందు జరిగినవి ఏమిటి? ఇంతకుముందు జరిగినవి చేసినట్ట చేయనట్ట? ఇంతకుముందు చేసినప్పుడు చేయలా. ఎందుకని? ఇప్పుడు చెప్పిన రీజన్ కారణమే దానికి కూడా వస్తుంది. నా అవయవాలు ప్రకృతిలో నుంచి వచ్చినాయి, నా మనసు ప్రకృతిలో నుంచి వచ్చింది, దాన్ని నడిపేది ప్రకృతి అనొచ్చు లేదా ఈశ్వరుడు అనొచ్చు. నేనెవరిని అంటే నాటకంలో ఒక పాత్రను అనొచ్చు. నాటకంలో పాత్ర డైలాగులు అవన్నీ చెప్పి ఇట్లా ఇట్లా మాట్లాడాలి, ఇట్లా యాక్షన్ చేయాలంటే ఆ విధంగా చేస్తున్నాడు అనుకున్నట్టు. వాడికి పెద్ద స్వాతంత్రం లేదు, చెప్పినట్టు చేయాలి. ఇంకో రకంగా చెప్తే నువ్వు నటుడు కూడా కాదు, నాటకాన్ని చూసే ప్రేక్షకుడివి అన్నారు అనుకోండి. నాటకం జరుగుతుంది, నువ్వు ప్రేక్షకుడివి, నటించడం కూడా కాదు. మరి ఏం చేసినట్టు? ఏదో ఒక పాత్రతో లీనమైపోయి నేనే అది చేస్తున్నాను అన్నట్టుగా కాసేపు ఫీల్ అయిపోవచ్చు. ఒక పాత్ర ఏదైనా ఉందనుకోండి, మంచి పాత్ర, జనరల్ హీరో పాత్ర ఉందనుకోండి. హీరోకి ఏదైనా కష్టం వస్తే మనకే కష్టం వచ్చినట్టు. ఆ హీరో ఏదైనా నలుగురిని తన్నాడు అనుకోండి, ఇటు అది నేనే తంతున్నట్టు. ఇటువంటివన్నీ మనకు అనుభూతులు కలగచ్చు. అది తాదాత్మ్యం ఉంటారు, లీనమైపోవడం. కానీ అదంతా కూడా నాటకం, సినిమా. నిజంగా ఏమీ జరగలేదు. కృతం కిమపి నైవ స్యాత్, చేయబడినటువంటి పనులు ఏమీ లేవు అని సంచించే ఈ విధంగా బాగా జాగ్రత్తగా ఆలోచించి అయితే పనులు మానేస్తావా అన్నాడు అనుకోండి. ఎస్, ఈ రోజు నుంచి నేను పనులన్నీ మానేస్తున్నాను అన్నాడు అనుకోండి. అది ఒక పని అయింది. మళ్ళీ పనులన్నీ మానేయాలని కూడా పెద్ద పని అండి. ఏమంటే మీకు చెమట పోస్తుంది అనుకోండి, చెమట పోయకుండా చేస్తే చేయగలరా మీరు? చెమట పోయకుండా మలమూత్రాలు వస్తున్నాయి అనుకోండి, అవి రాకుండా ఆపుతారా? జుట్టు రాలిపోతుంది అనుకోండి, ఆపుతానా? రాలకుండా ఏం చేయగలం మనం? అంటే ఇది చెయ్యాలి అనుకోవడం తప్పే, ఇట్లా జరగకూడదు అనుకోవడం కూడా తప్పే. నువ్వెవరికి వద్దంటానికి నీకు లేదు, కావాలంటానికి లేదు. అంతా ప్రకృతి ప్రకారం జరుగుతుంది. అంతా ప్రకృతి చేస్తుంటే నేను ఒక ఎదవనా? కాదండి. దాని గొప్పతనం దానికి ఉంది. ఈవెన్ ప్రకృతిలో ఎంత గొప్పతనం ఉంది. ఎంత పెద్ద సూర్యుడు ఉన్నాడు, ఎంత పెద్ద సముద్రాలు ఉన్నాయి, ఎంత పెద్ద పర్వతాలు ఉన్నాయి, ఎంత గాలి వీస్తుంది, అబ్బో తుఫాన్లు, అగ్నిపర్వతాలు ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి కదా. ప్రకృతి అంత గొప్పతనం ఉంటే నీ గొప్పతనం ఏంటి? దేనికి అంటుకోకుండా హాయిగా ఊరకు చూస్తూ ఉండటం. మీరు సినిమాల్లో వాటిలో చూసి ఉంటారు, పెద్ద సింహాసనం మీద పెద్ద రాజుగారిని చూపిస్తాడు. ఆ రోజుల్లో ఫ్యాన్లు లేవు కదా, ఏం చేస్తారు, ఇంత పెద్ద విసునకర్ర పెట్టి ఇట్లా ఇట్లా విసురుతూ ఉంటారు. ఎదురుకుండా ఎవరో డ్యాన్స్ చేస్తుంటారు. కాసేపైనా ఎవరో కవిగారు లేచి ఒక కవిత్వం చెబుతూ ఉంటారు. తర్వాత మంత్రులు వచ్చి అయ్యా అయ్యా ఇట్లా ఏదో చెప్తూ ఉంటారు. ఈయన ఊరికి అట్లా వింటూ ఉంటాడు. రాజుగారు పెద్దగా మాట్లాడకూడదు, ఆయన హోదాకి భంగం అని. అటు ఊరికి కూర్చుంటారు. మంత్రి గారు ఏం చెప్పి ఇట్లా అంట తలకాయ ఊపుతారు. వాడు అయ్యా ఇట్లా చేయదలుచుకున్నాం ఇట్లా అంటారు అంతే. ఎక్కువగా చేస్తే ఆయన హోదాకి తక్కువ అని వస్తుంది. మీరు అటువంటి వారండి. ప్రకృతి మీ ఎదురుకుండా ఆడుతోంది, ఆ కవిత్వాలు చెబుతోంది, డ్యాన్సులు చేస్తోంది, మ్యాజిక్లు చేస్తోంది, ఏమిటేమిటో విచిత్రాలు ఇవన్నీ చేస్తుంది. రాజ్యసభలు అన్నీ జరుగుతూ ఉంటాయి. రాజుగారు ఎట్లా ఉంటాడు, అట్టా ఉంటాడు. అంత ఇట్లా చూస్తారు మంత్రి గారి వైపు. మంత్రి గారికి వాడు ₹1 ఇచ్చి 1000 రూపాయలు ఇచ్చినట్టు రాసుకుంటాడు. అది రాజ్యసభ ఇప్పుడు. అట్లా మీరు రాజులాగా ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం లేదు. ఇది మీ యొక్క గొప్పతనం. ఇది ప్రకృతిలో ఆ రకమైన గొప్పతనం ఉంటే మీ గొప్పతనం ఏంటంటే ప్రకృతి ఎంత విపరీతంగా ఉన్నా, ఎంత చండాలంగా ఉన్నా, ఎంత గొప్పగా ఉన్నా నాకేం కాదు,
అది మీ యొక్క గొప్పతనం. మరి ఏం చేస్తున్నారంటే మీరు ఆ ప్రకృతిని అనుభవిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. ప్రకృతి అది పనులు చేస్తూ ఉంటే దాన్ని ఊరక చూస్తున్నారు. ఊరక చూడటం అంటే కలుసుకోకుండా చూస్తూ ఉన్నారు, దాంతో కలిసిపోకుండా చూస్తున్నారు. ఎవరో ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు అనుకో, అక్కడ ఆడుకుంటున్నారు, కొంచెం దూరంగా ఉన్నాం, మనకి ఇద్దరు ఏవి తెలియదు, ఏదో ఆడుకుంటున్నారు, ఏవో క్రికెట్ లేదా ఫుట్బాల్ ఏదో ఆడుకుంటున్నారు అనుకోండి. వీడు బాగా ఆడుతున్నాడు, వాడు బాగా, ఏం లేదు, ఇద్దరు ఆడుతున్నాడు, మనం కాలక్షేపం కోసం చూస్తున్నాం. అందులో మనవాడు ఒకడు ఉన్నాడు, మన పిల్లవాడు, లేదా మన ఊరి టీము పక్క ఊరి టీం పోటీలు పడ్డాయి అనుకోండి. అప్పుడు మనం కలిసిపోదాం, మన ఊరి టీం గెలవాలి అనుకున్నాం అనుకోండి. అప్పుడు స్టార్ట్ అవుతుంది మీ యొక్క దుఃఖం. అది కలిసిపోవడం అంటే అది. కలవకుండా చూస్తున్నాం అనుకోండి, ఎవడో మనకి తెలియదు. ఊరికి టీవీ పెట్టాము, టీవీ పెడితే ఎవరో ఆడుతున్నారు, ఏం ఆట ఇది మనకు తెలియదు, ఆట పేరు కూడా తెలియదు. దీన్ని ఏమంటారు, రగ్బీ అంటారండి అన్నారు అనుకోండి. ఎట్లా ఆడతారు, ఎట్టగో ఆడతారు, చూస్తున్నారు, వాడి ఇట్టాడి వీడి కాసేపు చూసాం, పెట్టేశాం. ఏంటది, మనం కలవట్లా, మనకు అర్థం కాలేదు, అసలు మన సంబంధించిన వాడు ఎవరు లేరు. ఆ విధంగా చూస్తే మీకేం జరిగింది, కాసేపు కాలక్షేపం, ఎంటర్టైన్మెంట్, కాసేపు ఎంజాయ్ చేయొచ్చు. అట్లాగే ప్రకృతిని ఊరుకు చూస్తున్నాను అనుకోండి, ఇట్లా కూర్చొని పని ఏం లేదంటే ఊరుకు చూస్తున్నాను, చదువులు కొబ్బరికాయ చెట్టు కదులుతోంది, పక్కన మామిడి చెట్టు కావాలి, అది కూడా కదులుతోంది, అంతే చూస్తున్నా, ఊరికే చూస్తున్నా, గాలి వస్తుంది కదులుతుంది, గాలి వస్తుంది కదులుతోంది. ఇంత పెద్ద గాలి వస్తుంది, కొన్ని కాయలు రాలి ఉండొచ్చేమో, వెళదామా అని ఒక ఆలోచన వచ్చింది అనుకోండి. అప్పుడు కొంచెం మొదలైంది అనమాట మనకి, అది అహంకారం, మమకారం, కోరికలు మొదలైనవి. అట్లా లేకుండా ఊరుకు చూస్తున్నారు అనుకోండి, దానంతా ఊరుకు చూస్తున్నారు, ఊరుకు ఏం లేదు మీకు. అప్పుడు ఎట్లా ఉంటుంది, ప్రపంచం మీకు బంధం కలిగించదు, ప్రపంచాన్ని మీరు తీసేయను లేరు, బంధము కలిగించదు. ఏం చేయగలుగుతున్నారంటే ప్రపంచం వలన బాధపడటం తీసేయగలరు మీరు, ప్రపంచం వల్ల బాధపడకుండా చూడవచ్చు. దానికి నేను చెప్తే యదా యత్కర్తుమాయాతి తత్కృత్వాసే యథా సుఖం. యథాసుఖంగా ఉంటున్నట్ట, ఎప్పుడు ఏది చేయవలసి వస్తే దానిని అప్పుడు ఆ విధంగా చేస్తూ, యథా యత్కర్తం మాయాతి, ఎప్పుడు ఏది చేయాల్సి వస్తుందో దాన్ని చేస్తున్నాను అన్నాడు. ఎప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, ఆకలి వేస్తుంది, ఏం చేయాలి, ఇప్పుడు తినాలి, ఎంత తినాలి, కడుపు నిండా తినాలి, అది చేయండి. దాహం వేస్తుంది, మంచి తాగాలి, చెమట వేస్తుంటే ఫ్యాన్ వేసుకోండి, ఏసీ వేసుకుంటే మంచిదే వేసుకోండి. యదా యత్కర్తుమాయాతి, ఏది ఎప్పుడు ఎట్లా చేయాల్సి వస్తే ఆ విధంగా చేస్తూ నేను సుఖంగా ఉంటున్నాను. అయితే ఇక్కడ గమనించాలండి, ఆకలి వస్తే తింటున్నాం, నిద్ర వస్తే పడుకుంటున్నాం, చెమట పోస్తే ఫ్యాన్ వేసుకుంటున్నాం, ఇవన్నీ మరి కోరికలు అవుతాయా? అవుతాయి, జాగ్రత్తగా లేకపోతే. నేను చేస్తున్నాను, నేను చేయాలి అనే భావం ఉంటే ఇవన్నీ కోరికలు అవుతాయి, బంధం కలిగిస్తాయి. జరుగుతున్నాయి, నేను చేయటం కాదు, నేను చేసింది ఏం లేదు, చేయవలసింది ఏం లేదు, చేయబోతున్నది కూడా ఏం లేదు, నా వల్ల ఏం కాదు అన్న దృష్టితో చూస్తే అది బంధం కాకుండా మోక్షం అవుతుంది. ఇప్పుడు చూస్తూ ఉండాలంతే. ఇది సినిమాను చూస్తున్నట్టు, సినిమా చూస్తూ కూడా మనం ఒకసారి లీనమైపోవచ్చు. ఏంటి ఇది మంచి చెడు అని, ఇట్లా కాకుండా అట్లా అయితే బాగుండే, వచ్చి హీరో గాడు పడిపోయినాడు, హీరోకి దెబ్బలు తగిలినాయి, ఆసుపత్రిలో ఆడాడు, హీరోని ఆసుపత్రిలో ఏం బాగుంటుందండి అనుకోకూడదు. అది అట్లా జరిగింది, చూస్తూ ఉండాలి, ప్రాధాన్యం చెందకుండా. అట్లా ఉంటే నీకు యథాసుఖం. యదా యత్కర్తుమాయాతి తత్కృత్వాసే యథాసుఖం. ఏది ఎప్పుడు చేయవలసి వస్తుందో దాన్ని అట్లా చేస్తున్నాను, చేయవలసింది వచ్చిన దాన్ని చేస్తున్నాను అంటే అర్థం చక్కగా ఆలోచించి నిర్ణయించి 10 మంది సలహాలు తీసుకొని అది సక్సెస్ అయ్యేటట్టుగా చేస్తాను అట్లా కాదు. చేయవలసింది చేస్తున్నాను, తర్వాత ఏమైనా జరగచ్చు. కర్మని చేయి, ఫలాన్ని కోరకు. అది ఇదే విషయాన్ని కర్మయోగం అనే పేరుతో అక్కడ చెప్పారు. పని చేయాలి, ఫలాన్ని కోరకు. పని ఎందుకు చేయాలి ఏంటంటే ఒక రకంగా చెబితే నువ్వు చేయటంలో అసలు జరుగుతున్నాయి, ఇంకొక రకంగా చెబితే నీ అవయవాలన్నీ పని చేయడానికి తగినట్టుగా సృష్టింపబడ్డాయి, నువ్వు ఆపలేవు వాటిని. గుండె కొట్టుకోవడం నువ్వు ఆపగలవా? జరుగుతూ ఉంటుంది. అట్లాగే కన్ను తెరిస్తే చూస్తూ ఉంటుంది. నువ్వు చూడమని చెప్పినా, నువ్వు చూడొద్దు అని చెప్పినా చూస్తున్నాడు, కనపడుతూ ఉంటుంది. కాదు కళ్ళు మూసుకుంటానన్నా అనుకోండి, మూసుకోవాలి అని చెప్పావుగా, అది ఒక కోరికే. మూసుకోవాలి,
మూసుకుంటే చూడకుండా ఉంటుందా అంటే లోపల ఏదో చూసుకుంటూ ఉంటుంది. కన్నుకు చూడటం అలవాటు, చెవులకు వినటం అలవాటు, ముక్కుకు వాసనలు వాటంతా వస్తూ ఉంటాయి, నువ్వు వద్దన్న ఆగవు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏ అవయవానికి కానీ చేయవలసిన పనులు అలవాట్ల చొప్పున జరుగుతూ ఉంటాయి. ఆ వచ్చిన దానిని మంచి అనకుండా, చెడు అనకుండా, కావాలి అనకుండా, వద్దు అనకుండా, ఏ నిమిషానికి ఏమి జరుగునో అన్నట్టు చూడాలి. చూస్తూ ఉంటే ఏమో జరుగుతుంది. ఈశ్వరుడు యొక్క ప్రీతి కోసం కాదండి, మనకు అది పూజలు ఏం చెబుతుంటారు, పరమేశ్వరముద్దిశ్య, పరమేశ్వరుని ఉద్దేశించి ఏం చేస్తున్నాడు, పరమేశ్వర ప్రీత్యర్థం, పరమేశ్వరుని యొక్క ప్రీతి కొరకు నేను ఈ పని చేస్తాను. అదొక పద్ధతి. కర్మకాండ భక్తి భావంలో పరమేశ్వరుని ప్రీతి కొరకు చేస్తాడట. ఇక్కడేంటి, అసలు నేను చేయటమే లేదు. పరమేశ్వరుని ప్రీతి కొరకు నువ్వు చేయడం ఎందుకు, ఆయన తక్కువైందా ఏమైనా పరమేశ్వరునికి? ఏమండి, నువ్వు వెంట్రుకలు ఇస్తే ఆయనకి ఏమైనా పెద్ద ఎక్కువ వస్తుందా? వెంకటేశ్వర స్వామికి ఎందుకు, ఆయనకి మనం ఇవ్వడం ఎందుకు అంటే, నువ్వు వదిలించుకోవడం కోసం, ఆయన కోసం కాదు, ఆయన కావాలని కాదు, నీకు వదిలించడం కోసం అవేవో చెప్తా, ఇట్లాంటివన్నీ చెప్పారు. ఇప్పుడు ఎట్లా ఉండాలి, యదా యత్కర్తుమాయాతి, వచ్చిన దానిని వచ్చినట్టుగా చేసుకో. కొత్త దాన్ని అది కావాలి ఇది కావాలి ఇది కావాలి 10 రకాలుగా చేయకు. మనం ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఆ పరిస్థితులకు తగినట్లుగా ఏ పనులు చేయవలసి వస్తున్నాయో ఆ పనులు చేస్తూ, నేను చేసేది లేదు, చేయవలసింది లేదు, చేసింది లేదు, అన్నీ జరిగినాయి, జరుగుతున్నాయి, జరగబోతున్నాయి, నేను కేవలము సాక్షి మాత్రంగా ఉంటే నీకేమిటి, ఇదో చెప్తున్నా దేనికోసం ఇదంతా అంటే మధ్య మీద చూసుకోవాలండి. లేదా పురాణ కాలక్షేపంలాగా ఇది చేసుకున్నాం ఇది నేర్చుకున్నాం. విశ్వామిత్రుడు అనే మహర్షి ఉన్నాడు, ఆయన చరిత్ర మీకు తెలుసా అన్నారు అనుకోండి. చరిత్ర తెలుసు, రామాయణంలో చాలా గొప్పగా చెప్పారు అనుకోండి, తెలుసుకున్నాం, 1 గంట సేపు దాని గురించి తెలుసుకున్నాం. నీకేంటి, నువ్వు విశ్వామిత్రుడిలాగా తపస్సు చేస్తావా? ఏం చేస్తావు? మేనకలాగా మేనకు వస్తే అడుగుడిపోతావు. ఏం చేస్తాం? విశ్వామిత్రుడి చరిత్ర చదువుకున్నాం అంతే, అదొక గొప్పది. కొంచెం మహర్షుల చరిత్ర అవి చదువుకుంటే కాస్త మనస్సు కొంచెం ప్రశాంతపడుతుంది, ఏదో చిత్తశుద్ధి కలుగుతుంది, ఇటువంటివి చెప్తారు అనుకోండి. వాటి వల్ల అంతకు పెద్ద లాభం లేదు. పెద్ద లాభం ఎప్పుడు వస్తుంది? నాకేంటి అడగాలి. అయితే నాకేంటి, యథాసుఖం, వచ్చిన దాన్ని వచ్చినట్టుగా చేస్తూ ఉంటే నువ్వు యథాసుఖంగా ఉంటావు. నీ సుఖం కోసమేనండి ఇది. దీనికి ఇంతకుముందు చెప్పాడు, వచ్చిన దానిని వద్దన్నా బాధ కలుగుతుంది, రాని దాన్ని రారా అన్నా బాధ కలుగుతుంది. ఏది ఎట్లా వస్తే అట్లా. ఇప్పుడు ఎండగా ఉంది, ఎండను రానియండి. వర్షం వచ్చింది, వర్షం రానియండి. రాణిస్తామని మనం ఆపగలం వర్షాన్ని ఎండని మనం ఆపలేము. అది మనకు తెలిసి ఏం చేస్తున్నాం, సర్దుకుపోతున్నాం, సర్దుబాటు చేసుకుంటున్నాం. అది వర్షం రాకూడదు అనుకున్నాం, అయినా వస్తుంది. సరే, కానీ ఏం చేస్తాం, మన చేతకాడుగా అనేది. ఎండ రాకూడదు అనుకుంటాం, అబ్బో ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఎండ రాకుండా ఉంటే బాగుండు అనుకుంటుంటాం. కానీ మనకు తెలుసు మనం అనుకుంటే జరగదు అని. అయినా మనం దాన్ని మనస్సులో అంగీకరించాం. అబ్బా ఇంత ఎండ లేకుండా ఉంటే బాగుండు అనుకుంటూనే ఉంటాం. అట్లా అనుకోకుండా ఉండడం అనమాట అండి. యదా యత్కర్తుమాయాతి, ఏది ఎప్పుడు ఎట్లా జరిగితే దాన్ని అట్లా స్వీకరిస్తూ ఉండటం అంటే, క్లుప్తంగా చెప్పాలంటే దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉండటం. ఎక్కువగా ఒక పని చేయవలసి వస్తే గబాన చేసేయడం ఊరుకోవడం అంతే. ఎక్కువగా ఆలోచించడం అంటే ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ఎంత చెప్పుకున్నాం అనుకో, ఆకలి వేస్తుంది, ఏమైనా తిందాం అన్న కూడా, ఏముందా ఏదో ఉన్నా తినేసాం. అట్లా కాకుండా ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది. ఆ టీవీలో ఫలానా ఆవిడ ఎవరో చెప్తోంది, ఇది ఈ రకమైన వంటకాలు ఎట్లా చేయాలనేది ప్రోగ్రాం వస్తుంటుంది మధ్యాహ్నం. దాన్ని చూసుకొని ఎవరు ఏదో కామాక్షమ్మ గారు కాకరకాయలతో బజ్జీలు చేయడం అన్నారు అనుకోండి. అది మనం కూడా చేసుకుని ఆ విధంగా చేసుకున్నాం. ఇంత మరి దూరం పోకుండా ఏదో మీ చేతనంత వరకు తెలిసినంత వరకు, ఇంతకుముందు మనకి ఎటువంటి జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుని ఏదో చేసుకుంటున్నాం, ఏదో తింటున్నాం, ఎట్లాగో బతుకుతున్నాం అనుకోండి. సరే, జరిగిపోతుంటుంది. అదంతా అలవాటు చొప్పున అట్లా జరిగిపోతూ ఉంటుంది. కొత్తగా మనం ఏదో చేయాలి అనుకోవట్లా. అంటే ఏంటి, ఇక్కడ ఏదైనా పనులు చేయొచ్చు, ఎక్కువగా ఆలోచించకూడదు. అది
అది జరుగుతుంది అంతే. జరుగుతుంది అని తెలిసి ఎట్లా ఉంటుంది, ఇట్లాగా అట్లా ఎట్లాగో జరగండి. యథాయత్కర్తుమాయాతి అంటే అది అర్థం. ఎక్కువగా ఆలోచించి ఇట్లాగా అట్లాగా ఇదవుతుందా అదవుతుందా ఇదవుతుందా అంటుంటే దానివల్ల నీకు ఆందోళన కలుగుతుంది. కర్మ నైష్కర్మ్య నిర్బంధ భావా దేహస్థయోగినః సంయోగాయోగ విరహాత్ అహమాసే యథా సుఖం. ఇంకోటి చెప్తున్నాడు యథాసుఖమే. మళ్ళీ కర్మ నైష్కర్మ్య. కర్మ అంటే తెలుసు కానీ పని చేయడం, నైష్కర్మ్య అంటే పని చేయకుండా ఉండటం, నిర్బంధం ఏదో బలవంతంగా ఏదో చేస్తున్నట్టుగా ఉండటం, ఇవన్నీ కూడా దేహస్థయోగిన దేహంలో ఉండేటటువంటి యోగికి అన్నాడండి. దేహంలో ఉండటం అంటే అందరి దేహంలోనే ఉన్నాడు. దేహంలో ఉండే యోగి కంటే ఈ సందర్భంలో ఏమర్థం చెప్పాలి, దేహంతో అభిమానం చెంది, దేహంతో తాదాత్మ్యం చెంది, ఈ దేహం నేను అనుకునేటటువంటి యోగికి ఇవన్నీ ఉంటాయి. ఏవి చెయ్యాలా వద్దా, కర్మ అబ్బాయి చేయకూడదు అంటే నైష్కర్మ్య, కర్మ నైష్కర్మ్య, నిర్బంధం బలవంతంగా నా చేయాల్సి తప్పదు ఇది అని బాధపడుతూ చేయటం, ఇటువంటివన్నీ ఎవరికి ఉంటాయి, దేహంలో ఉండేటటువంటి యోగులకు ఉంటాయి. ఇక్కడ యోగి అన్నమాటని ఏదో కర్మ అనో యోగి అనో సాధారణమైన అర్థంలో చూసుకోవాలి. ప్రాపంచికమైనటువంటి యోగులు అంటే కొంచెం తక్కువ రకం, జ్ఞానం కంటే తక్కువ రకమైన సాధనలు అనుకోండి. ఇట్లా చేద్దామా అట్లా చేద్దామా ఉంటాం, కర్మయోగం అయితే భక్తి యోగం ఇట్లాంటి చాలా రకాలు చెప్తూ ఉంటారండి. చివరి స్థాయి వచ్చిన వారికి చెప్పే మాట ఆయన జనక మహారాజు చెప్తున్నారు. కర్మ నైష్కర్మ్య నిర్బంధం ఇవన్నీ పూర్తి జ్ఞానం కలిగినటువంటి యోగులే కావచ్చు. అంటే యోగులు అంటే ఇక్కడ సాధకులు పెట్టుకోండి, వాళ్ళకి ఉండవచ్చు. ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయకూడదని రూల్స్ ఉంటాయి. ఏ విధంగా చేయాలి, ఇక రోజు అష్టావక్రకి చదువుకోండి అన్నాం అనుకోండి, ఇది కూడా ఒక పనే కదండి అన్నారు అనుకోండి, పనేనండి. ఎప్పటి వరకు ఈ పని, దేహస్థయోగిన నువ్వు దేహంలో ఉన్నంత వరకు, దేహం నేను అనిపించినంత వరకు ఆ భావాన్ని తీసేయడం కోసంగా మరికొన్ని పనులను పెట్టుకోవచ్చు. దేహం నేను కాదు అన్న తర్వాత ఎట్లా ఉంటుంది, అష్టావక్రకి చదువుదాం అని కూర్చోగానే ఈయన వచ్చి భగవద్గీత మొదలుపెట్టాడు అనుకోండి, సరే పోనీ అనుకుందాం. ఇంకొక ఆయన వచ్చి భగవద్గీత మటుకు ఎందుకండి, రామాయణం చదువుకుందాం, సరే కానీ అది మటుకు ఎందుకండి, మహాత్మా గాంధీ గారి చరిత్ర చదువుకుందాం అని అనుకోండి, సరే కానీ ఏదొస్తుందని అట్లా ఉన్నారనుకోండి. అప్పుడు మీకు ఎట్లా నిర్బంధం లేదు, ఏదొస్తుందండి ఏదొస్తారు. కర్మ నైష్కర్మ్య నిర్బంధము ఇవి ఈ భావములు మీకేమి ఉండవు, ఎట్లా ఉంటే అట్లా రాని. ఇప్పుడు దేహం నుంచి మీరు వేరైపోయినప్పుడు ఇది చెయ్యాలి అని కానీ ఇట్లా చేయాలి కానీ నిర్బంధము లేదు, హాయిగా స్వేచ్ఛగా ఉండండి. మరి నేను స్వేచ్ఛగా ఇది ఇట్లా చేశాను ఇట్లా చేయలేదు దీనివల్ల నాకు ఈ నష్టం వచ్చింది అంటే అది ఉండకూడదు. మళ్ళీ నష్టము అన్న మాట ఉండకూడదు. నష్టమే వస్తుందో కష్టమే వస్తుందో లాభమే వస్తుందో తెలియదు మనకి. ఏమైనా కానీ నాకు అవసరం లేదు అన్న దృష్టి కూడా ఉంటే ఇట్లా ఉండడం కుదురుతుంది. మరి కష్టమైన నష్టమైన పర్వాలేదు అని ఎప్పుడు అనగలుగుతావు, నీలో ఉన్న సుఖాన్ని నువ్వు చూసుకోగలిగినప్పుడు. నిరాధార సుఖం, దేని మీద ఆధారపడకుండా తనలో తాను సుఖంగా ఉండగలడు ఒక జీవుడు. ఆ విషయాన్ని తెలుసుకుంటే బయట విషయాలతో మనకి పెద్ద పని లేదు, పట్టించుకోకర్లా, డోంట్ కేర్ అంటుంటారు. దేని పట్టించుకో, ఏది ఎట జరిగితే ఎట జరుగుతుంది, నాకేం సంబంధం లేదు. కర్మ నైష్కర్మ్య నిర్బంధం భావా దేహస్థయోగిన, దేహంలో ఉన్న యోగికి ఇవన్నీ ఉంటాయి. సంయోగాయోగ విరహాత్ అహమాసే యథా సుఖం. సంయోగము ఆయోగము విరహాత్ రెండింటినీ వదిలేశానన్నాడండి. మొదటి శ్లోకంలో అట్టగా వదిలేశాడు. త్యాగాదాయనే విహాయాసనం, త్యాగము లేదు ఆదానం రెండింటిని వదిలేశాను అన్నట్టు ఇక్కడ కూడా అదే అర్థం చేస్తారు. సంయోగము ఆయోగము, ఒక దాంతో కలుసుకోవటం ఒక దాంతో విడిపోవటం. సంయోగ అయోగ విరహాత రెండు లేకుండా అహమాసే యథా సుఖం. ఎందుకు లేదయ్యా నువ్వు, సాధారణంగా మనం లౌకిక భాషలో చెప్పుకోవాలంటే వదలటం అంటే దీన్ని వదలా దాన్ని వదలా దీన్ని పట్టించుకోకూడదు, అది మామూలుగా చెప్పే మాట అండి. ఇక్కడ చెప్పే మాట ఏంటి, కొంచెం తేడాగా ఉంది. కొంచెం తేడాగా బాగానే తేడా ఉంది. ఇట్లా ఉండాలి అనుకున్నా అహంకారమే అవుతుంది, ఇట్లా ఉండకూడదు అనుకున్నా అహంకారం అవుతుంది.
మరి ఏం చేయాలంటే మేము అనుకోకుండా ఉండాలి. ఏం అనుకోకుండా ఉంటే ఎట్లా జరుగుతుందంటే యదా యత్కర్తుమాయాతి వాటంతా వస్తూ ఉంటాయి. నాకు అర్థం కావట్లేదు ఏంటంటే కొద్ది రోజులు ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుంది వాటంతా పనులు ఎట్లా జరుగుతున్నాయి అనేది. మీరు చూస్తుండండి, గమనిస్తూ ఉండండి. వాటంతలో జరుగుతున్నా ప్రశ్న వేసుకుని వాటంతలో జరుగుతున్నా నేను చేస్తున్నాను, వాటంతలో జరుగుతున్నా నేను చేస్తున్నాను అని ప్రశ్న వేసుకొని చేస్తూ ఉంటే వాటంతలవే జరుగుతున్నాయి. ఏం కావాలి అక్కడ? వేరు చేసుకుని చూడటం తెలుసుకోవాలి. శరీరం చేస్తుంటే నేను చేశాను అనుకోకూడదు, మనసులో ఆలోచన వస్తే నేను ఆలోచించాను అనుకోకూడదు. ఇది జ్ఞానం. దీన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తూ ఉంటే పనులు జరుగుతున్నాయి, వాటంతరవి జరుగుతున్నాయి. నువ్వేం చేయాలి? దాన్ని తెలుసుకోవాలి, అంతే. చేయాల్సింది ఏంటో తెలుసుకోవాలి. సంయోగాయోగ విరహాత్, సంయోగము ఆయోగము అయోగము రెండింటిని, పూనటం వదలటం అనే రెండింటిని వదిలేసేసి అహమాచే యథాసుఖం, నేను యథాసుఖంగా హాయిగా ఎట్లా ఉంటే సుఖంగా ఉంటే అట్లా అంటే స్వేచ్ఛగా సుఖాన్ని పొందుతున్నాను. అర్ధానర్ధౌ నమే స్థిత్యా గత్యా వాసయనేన వా తిష్టన్ గచ్చన్ స్వపన్ తస్మాత్ అహమాసే యథాసుఖం. యథాసుఖం ఇంకా చెప్తున్నారండి. అర్ధ అనర్థం. అర్థం అంటే లాభం, అనర్థం అంటే నష్టం అనుకోండి. ఈ రెండు నాకు లేవన్నాడు. ఇప్పుడు స్థిత్యా ఉండటంలో, గత్యా వెళ్ళటంలో, శయనేన పడుకోవడంలో ఏం చేసినా నాకు నష్టం లేదు, లాభం లేదు. ఏం చేస్తారండి మరి? కూర్చోండి అని అనుకోండి. కూర్చుంటే నాకు లాభం లేదండి, నాకు నష్టం ఉందా? నష్టం లేదండి. మరి ఏం చేద్దాం? కూర్చుంటే లాభం లేదండి, కూర్చుంటే లాభం లేదు, నష్టం లేదు. కూర్చుందామా కూర్చోకూడదా అంటే ఆలోచించకుండా కూర్చుంటే కూర్చోవాలనిపించింది కూర్చుంది, అంతే. శరీరానికి లేదా మనసుకు అనుకోండి. శరీరం కూర్చోవాలనిపించింది కూర్చుంది, కాసేపు కూర్చున్నా కాళ్ళు పట్టేసినట్టుగా ఉంది. లేద్దామని అనిపించింది, మీరు అనుకోవడం కాదు, లేద్దామని అనిపించింది, లేచి కాసేపు అట్ట తిరిగారు. ఆకలి అనిపించింది, మీరు ఆకలిని పెంచుకోవటం కాదు, దానితో అనిపించింది. తిందామని అనిపించింది, తినడానికి ఏదో దొరికింది, తిన్నారు. నేను అని మాట్లాడకూడదు. అన్నీ పొద్దున జరిగినట్టు, నిన్న జరిగినట్టు, మొన్న జరిగినట్టు, మనకు పుట్టినప్పటి నుంచి జరుగుతున్నట్టు అన్ని పనులు అట్లా జరుగుతూ ఉంటాయి. ఏం చేయకూడదు? నేను అన్న మాటను తీసుకురాకూడదు. అవే జరుగుతున్నాయి. ఆ విధంగా చూసినప్పుడు ఉంటే మంచిదా, లేకుండా ఉంటే మంచిదా, ఇట్లా చేస్తే మంచిదా, అట్లా చేస్తే మంచిదా, ఎక్కువసేపు నిద్రపోతే మంచిదా, నిద్ర లేకుండా ఉంటే మంచిదా? కొంతమంది పాపం ధ్యానం చేద్దామని కూర్చుంటారు. ఇది కూడా ఒక సమస్య. ప్రశ్నలు అడుగుతాను. ధ్యానం చేద్దామని కూర్చోగానే నిద్ర వస్తుందండి. అంతకుముందు ఏముండదు, అంతకుముందు బాగా చురుగ్గా ఉంటుంది. కాసేపు ధ్యానం చేద్దామని కూర్చోగానే నిద్ర వస్తుంది. ఎందుకని? సరే, ఎందుకైతే మనం ఎందుకు ఈయన ఏం చెప్తున్నానంటే, నష్టం లేదు, పడుకున్నావు నష్టం లేదు, మెలకు వచ్చింది నష్టం లేదు. మరి పడుకోవాలా, మెలకుతో ఉండాలా? ఏంటి చెప్పండి? నిద్రను ఆపుకునైనా సరే ధ్యానం చేయాలి. అట్లా ఉంటే చెప్పే ఉంటాయి. రోజుకు 2-3 గంటల కంటే ఎక్కువసేపు నిద్రపోకూడదు. అట్లా చెప్పే పద్ధతిలో ఉండాలి. అదొక పద్ధతి. ఆ ఉపాసనలు, ధ్యానాలు పద్ధతులు ఉన్నాయి అనుకోండి. ఇక్కడ చెప్పే పద్ధతి, నిద్ర వస్తుంది పడుకో, నేను పడుకున్నాను అనుకోవద్దు. ఏమన్నా నిద్ర వచ్చింది, శరీరం పడుకుంది, మరి లేచేందుకు అప్పుడే ఏమో మెలుగు వచ్చింది, లేచింది. ఎట్లా ఉంటుంది ఇది? ఇదనమాట అండి యథాసుఖం అంటే. ఇది ఎట్లయినా చేయొచ్చు. గత్యాశయనే వెళ్ళటం, ఎక్కడికి వెళ్ళాలనిపించింది, కాసేపు కూర్చుని ఇట్లా కూర్చున్నాం, కాళ్ళు అటు అక్కడ దాకా అట్లా తిరిగి వద్దాం అనిపించింది, తిరిగిరండి. తిరిగి అప్పుడు చాలే అనిపించింది, ఊరుకోండి. చూడండి ఎంత స్వేచ్ఛగా ఉంది. సొంత ఎవడో వచ్చి అక్కడ తిరగటం కాదు, ఇక్కడ తిరుగుతాను రా అని అనుకోండి. సరే పో, వాళ్ళు ఎంబడి పోండి, ఏం పోయింది, అక్కడసేపు తిరిగిరండి, అయిపోయా. తిరగకూడదనే లేదు కదా మనకి. కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, ఆగాలనిపించింది, ఆగండి. ఆగాలనిపించింది దానికి, అది ఆగుతోంది. ఇట్లా ఎప్పటికప్పుడు ఎట్లా ఉంటే సుఖంగా ఉంటుందో అది యథాసుఖం అంటే. పాత్ ఆఫ్ లీస్ట్ రెసిస్టెన్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఎందులో అతి తక్కువ దుఃఖం వస్తుందో ఆ రకంగా చేయటం. ఏమంటే మంచినీళ్ళు తాగుతారా, కాఫీ తాగుతారా అన్నారు అనుకోండి, ఏం చెప్తారు మీరు? ఏదో చెప్పేయండి.
అప్పటికి ఎట్లా అనిపిస్తే అట్లా చెప్పండి. మీకు నోటు శరీరానికి చెప్తే దానికి అంతటిది. ఇప్పుడు సెల్ ఫోన్లోనూ కంప్యూటర్లు ఇట్లాంటివి వచ్చినాయి కదండి, వాటిలో మనం ఇటీట కొడితే ఆన్సర్ వస్తుంది అందులో నుంచి. క్యాలిక్యులేటర్ అని అనుకోండి, క్యాలిక్యులేటర్ ఇటీట కొడితే అదే కూడికలు తీసేతలు భాగాలు అన్నీ ఇచ్చేసి చూపిస్తూ ఉంటుంది. ఎందుకు దానికి అట్లా ప్రోగ్రామ్ చేశారు, తయారు చేశారు అట్లా. అట్లాగే కాఫీ తాగుదామా మంచినీళ్ళు తాగుదామా అనిపించింది అనుకోండి, మీకు ఏం తాగుతావు ఏమనిపిస్తుంది? మీకు కాఫీ తాగుదాం అనిపించింది, తాగేయండి. ఒక్కోసారి నీళ్లు తాగుదాం అనిపించింది, ఎందుకు ఇప్పుడే కాఫీ తాగాయండి అన్నారు అనుకోండి, అంతే 5 నిమిషాలు అయింది కాఫీ తాగి, మళ్ళీ తాగితే ఏం బాగుంటుంది అని వద్దు అనిపించింది, సరే వద్దు అనండి. తాగుదాం అనిపించింది కానీ దొరకలేదు, ఏం చేస్తారు? పోనీ. కొంచెం బాధ కలిగింది, పోనీ అన్నారు. ఇది బాధ కూడా శరీరానికి మనసుకే, నాకు కాదుగా, నేను వేరుగా ఉన్నానుగా. అది ఈ విధంగా చేసిన ఆ విధంగా చేసిన స్థిత్యాగత్యా శయనేనవా, ఏం చేసినా సరే నాకు అర్థం లేదు అనర్థం లేదు, లాభం లేదు నష్టం లేదు. కాబట్టి ఏం చేయొచ్చు అంటే తిష్టన్ గచ్చన్ స్వపం తస్మాత్ అహమాసేధా సుఖం, అంటే ఏ విధంగా ఉంటే హాయిగా సుఖంగా ఉంటుందో ఆ విధంగా చేస్తూ ఉంటాను. కూర్చుంటాం కానీ, నిలబడటం కానీ, పడుకోవడం కానీ. 3 ఉదాహరణలు చెప్పాడు, కూర్చోవడం, నిలబడటం, పడుకోవడం అని. మీరు ఇంకేమైనా పెట్టుకోండి, తినటం పెట్టుకోండి. తినటం కూడా ఎట్లా సుఖంగా ఉంటుందో అట్లా తింటాను. ఎంతసేపు ఫోన్లో మాట్లాడితే సుఖంగా ఉంటుంది చూసుకోండి, మాట్లాడి సుఖంగా ఉంటుంది చేసుకోండి. ఇట్లా ఏ పనైనా సరే యథా సుఖం, ఏ విధంగా ఉంటే సుఖంగా ఉంటుందో ఆ విధంగా చేస్తూ ఉండటం ఇదనమాట అండి స్వేచ్ఛ అంటే. ఇది ఇప్పుడు స్వేచ్ఛ దేనివల్ల వచ్చింది? ఇది ఇట్లాగే ఉండాలి, ఇట్లాగే చెయ్యాలి అనే పట్టుదల లేకపోవడం వల్ల వచ్చింది. ఎట్లాగైనా జరగని అన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. మరి ఇక్కడ ఉండవలసినటువంటి ఒక కష్టం, దీంట్లో ఏమైనా కష్టం ఉందంటే పద్ధతిలో అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే బాధపడకూడదు. ఎందుకు చెప్పండి? నాకు లాభం లేదు నష్టం లేదు, దేనివల్ల లాభం లేదు దేనివల్ల నష్టం లేదు, ఎట్లా జరిగితే జరగని. కాదండి నాకు ఇట్లాగే జరగాలన్నవాడు ఎట్లా జరిగితే అట్లా జరగని అని అనలేడు. ఇట్లాగే జరగాలనుకుంటుంటే అట్లా. మనకే కదండి, పెద్ద పెద్ద వాళ్ళు కూడా పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయి అనుకోండి ప్రపంచంలో. అక్కడే మొన్న ఏదో యుద్ధం జరిగింది, మన ఇక్కడ జరిగింది, అక్కడ జరిగింది. ఎవడు ఆపగలుగుతున్నాడు యుద్ధాలని? ప్రతివాడు చెప్తారు యుద్ధం మానుకోండి. జరుగుతూనే ఉంటాయి. ఎందుకని? పెద్ద పెద్ద వాళ్ళకు కూడా కష్టం తప్పదు, వాళ్ళు అనుకున్నది జరగదు. ఇంకా మనమే నయమండి, మనమే చాలా వరకు మనం అనుకున్నట్టు జరుగుతూ ఉంటాయి. ఇది జ్ఞానం అంటే ఇదండి. మీరు ఇక ప్రత్యేకంగా చేయవలసింది ఏం లేదు. ప్రత్యేకంగా ఇది చేసి అది చేసి ఏదో సాధన చేసి 12 సంవత్సరాల పాటు ఈ సాధన చేస్తే నీకు సిద్ధి లభిస్తుంది అని చెప్తుంటారు కొన్ని శాస్త్రాలు ఉన్నాయి. అటువంటిది ఏం లేదు ఇక్కడ ఏంటి? తెలుసుకోవడమే సిద్ధి. గట్టిగా మనసులో నమ్మకం కలగాలి. మాటలు ఆయన చెప్పిన మాట నిజమేనో అనగానే మనసులో దిగాలి. తర్వాత అది పనిచేస్తుంది. స్వపతో నాస్తి మే హాని సిద్ధిర్యత్నవతో నవా నాశోల్లాసో విహాయాస్మాదహమాసేధా సుఖం. మళ్ళీ వచ్చింది స్వపతో నాస్తి మే హాని, నిద్రపోతే నాకేం నష్టం లేదండి అన్నాడు. ఏంటంటే మరీ బద్ధకస్తుల్లాగా ఉన్నాడే, తమో గుణం జడత్వంతో ఉన్నాడే అనేవాళ్ళు అంటూ ఉంటారు. కానీ మీరేం బాధపడకుండా హాయిగా నిద్రపోండి. ఎంతసేపు నిద్ర వస్తే అంతసేపు నిద్రపోండి. స్వపతో నాస్తి మే హాని, నిద్రపోతే నాకేం హాని లేదండి అంటాడు. సిద్ధిర్ యత్నవతో నవ, ఎప్పుడు ఏదో చురుగ్గా పనిచేస్తూ ఉంటాడు. దానివల్ల నాకు వచ్చింది లేదు. నిద్రపోతే నష్టము లేదు, పెద్ద చురుగ్గా పనిచేస్తే వచ్చేది లేదు. మరి ఏం చేస్తావు అంటే కావాలని ప్రయత్నం చేసి రోజుకి 20 గంటలు నిద్రపోదాం అన్నారు అనుకోండి, అదే ఒక పెద్ద ప్రయత్నం కుదరదు, మళ్ళీ బాధపడతారు. వచ్చినప్పుడు నిద్రపోవడం అంతే. నిద్ర వస్తే నిద్రపోండి. కాసేదో పని చేయాలనిపించి చేయండి. ఏం పని చేయాలి అంటే ఒక ఆయన చెప్పాడు, మా దొడ్డు ఉందండి, దొడ్లో ఒక పెద్ద గుంట తీస్తాను, ఒక రోజంతా పడతాను, మర్నాడు ఆ గుంట అంతా నింపుతూ ఉంటాను. ఏదో పని పెట్టుకోవడం వాళ్ళు, ఏదో చేయాలనిపిస్తే చురుగ్గా ఉంటే అట్లాంటి పని అయినా పెట్టుకోవచ్చు. చేయాలనిపిస్తే చేయడం, మానుకోవాలంటే మానుకోవడం, అది స్వేచ్ఛ. నాశోల్లాసవు విహాయాస్మాత్, నాశము ఉల్లాసము అనే రెండింటినీ వదిలేశాను అంటున్నాడు. అంటే దాని నాశం అంటే ఇక్కడ నా చేసే పని నష్టం అయిపోయింది, నాకు నష్టము లేదు. ఉల్లాసం అంటే దానివల్ల లేదు, పెద్ద హాయి సుఖం
ఉత్సాహం కలుగుతుందని కూడా రెండింటినీ వదిలేసి అహమాసే యథా సుఖం, ఎట్లా ఉంటే సుఖంగా ఉంటుందో అట్లా ఉంటాను, ఆ సమయానికి ఎట్లా ఉంటే సుఖం అట్లా ఉంటుంది. ముఖ్యమైన సుఖం ఇక్కడ నేను వేరు, నేను చేయటం లేదు, నాకు అంటదు, నాకు అవసరం లేదు, నిరాధారమైనటువంటి సుఖం, అది అసలైన పాయింట్ అక్కడ పట్టుకోవాలి. ప్రాపంచిక వ్యవహారం ఎట్ట చేస్తే మనకి తక్కువ దుఃఖంగా ఉంటుందో అట్లా చేసి పడేయాలి. ప్రాపంచిక విషయంలో పూర్తి సుఖం అనేది ఉండదు. ఏ విధంగా చేస్తే తక్కువ దుఃఖం వస్తుందో ఆ విధంగా చేసి పడేయాలి. తర్వాత సుఖాది రూపానియమం భావేష్వాలోక్య భూరిశ శుభాశుభే విహాయాస్మాదహమాసే యథా సుఖం. సుఖము మొదలైనటువంటివి ప్రపంచంలో పనులలో ఇది ఇట్లా అనే ఒక నియమం ప్రకారం ఉండటం లేదు. ఏది సుఖం ఏది అశుభం అనేటువంటిది చెప్పగలం మనం, ఏది సుఖం ఏది అశుభం అని. ఇట్లా ఉంటే సుఖమా అట్లా ఉంటే సుఖమా, సుఖం ఏది సుఖం ఏది అశుభం. ఒకడెవడో పోయినాడు, అక్కడ వాడిని అంటే శవాన్ని తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 3 ఇళ్ళు అవతల గృహప్రవేశం చేస్తున్నారు. సిటీలో జరుగుతుంటాయండి ఇటువంటి. పల్లెటూళ్ళు అయితే ఎవరైనా పోతే బజార్ అంతా మూత పెడతారు. సిటీలో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మనం ఏం చేస్తున్నాం, రెండింటిని చూసామనుకోండి ఎట్లా ఉంటుంది. శుభాశుభం లేవు భూమికి. భూమి మీద అదే భూమి మీద గృహప్రవేశం జరుగుతుంది, అదే భూమి మీద శవాన్ని పడుకోబెట్టారు. ఏంటి మంచి చెడు, ఏది మంచి అంటావు ఏది చెడు అంటావు. శుభాది రూప నియమము, సుఖాది రూప అనియమం అన్నాడు. సుఖము ఇట్లా ఉంటే ఉంటుంది అనే నియమము లేదు. ఏం చేస్తే సుఖంగా ఉంటుందండి? ఇట్లా చేస్తే సుఖంగా ఉంటుంది అని అన్నా అనుకోండి, అదే దుఃఖంగా పరిణమించవచ్చు. ఒక్కోసారి నియమం లేదు. చల్లటి నీళ్లు పోసుకుంటే సుఖంగా ఉంటుంది అన్నాం అనుకోండి. ఎప్పుడు ఎండాకాలం బాగా ఎండలు మండిపోతాయి, బాగా చల్లటి నీళ్ళు పోసుకుంటే హాయిగా ఉంటుంది. సీజన్ మారిపోయేటప్పటికి అది దుఃఖం అయిపోతుంది, సుఖం ఉండదు అందులో. నియమం లేదు, ఇది చేస్తే ఇట్లా ఉంటుందని. అది మార్పు 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 ఎప్పుడు ఏదో మారిపోతూ ఉంటుంది. అటువంటి నియమం లేదు కాబట్టి దీనంతా బాగా స్టడీ చేసి నేను ఆలోక్య భూరిశ బాగా చూసినటువంటి వాడిని. శుభాశుభే విహాయాస్మా అహమాసే యథా శుభం సుఖం. శుభాశుభములను వదిలేశాను. శుభాశుభ పరిత్యాగి, శుభాశుభం రెండింటిని వదిలేశాను. మనకు అనుకుంటారని శుభం ఇక్కడ మామిడి తోరణం, మామిడి మండల తోరణం కట్టారు. శుభమా అశుభమా అది? ఏంటి గట్టిగా చెప్పండి, వినపట్టాలా? ఏంటన్నారని మీది చెప్పింది వినపట్టాల. శుభమా అశుభమా? చెవుడు రావడం శుభం అండి. ఎవరు చెప్పిన దాని మనం తిట్టుకుంటారు, కొంతమంది తిట్టుకుంటారు. శుభం లేదు అశుభం లేదు అనాలి. ఏంటి మామిడి మండలు కట్టారు, లేకపోతే అక్కడెక్కడో పొక్కలు తీసుకొచ్చి కట్టారు తోరణంలాగా అన్నారు అనుకోండి. యోగ భాష్యంలో ఒక మంచి వర్ణన వస్తుందండి. ఈ శరీరం అనేటువంటి గృహానికి ఎముకలు అనేటువంటి తోరణంలాగా కట్టట. ఇక్కడ పళ్ళు, ఈ పండ్లు మన ఇది శరీరం అనేది ఒక ఇల్లు అనుకుంటే, ఇది నోరు అనేది దాని వాకిలు అనుకుంటే, ఆ వాకిలికి ఈ పళ్ళు అనేటువంటి ఎముకలు వీటిని తోరణంలాగా కట్టారట. ఇట్లాంటి వర్ణన చేశారు శరీరం మీద మనకి వైరాగ్యం పుట్టించడానికి. అట్లా ఇక్కడ మనం ఏమైనా కట్టామనుకోండి, అట్లా ఎముకలు తీసుకొచ్చి కట్టామనుకోండి, మా శుభమా అశుభమా? ఏంటి మీరందరూ కనుక ఏమంటారు అందరు కలిసి? ఏం లేదా, శుభము లేదు అశుభం లేదు, ఏం చేసినా శుభం లేదు అశుభం. శుభాశుభే విహాయాస్మాన్, శుభము లేదు అశుభము లేదు. మీకు తెలుసా తెలియదు శుభం లేదు? ఎవరు పండితుల్ని, సిద్ధాంతులు, జ్యోతిష్కులు, వాస్తు శాస్త్రజ్ఞులు ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళని పోయి కనుక్కుంటారా శుభం అశుభం? ఏం చేస్తాము? ఏం శుభం లేదు అశుభం, ఏది ఎట్ట జరిగితే అట్ట జరగండి. ఎవరో వచ్చి మామిడాకులు కట్టండి, కడదాం. అబ్బే మామిడాకులు ఏంటండి మరి పాతకాలం, జిల్లేడాకులు కట్టండి అన్నారు. కడదాం, ఏం పోయింది? శుభం లేదు అశుభం లేదు. శుభాశుభే విహాయాస్మాత్, శుభమో అశుభమో రెండింటినీ నేను వదిలేశాను అంటున్నాడండి. అహమాసే యథాసుఖము, నేను యథాసుఖంగా ఉంటున్నాను.
వీటన్నిటికీ సారాంశం 7 శ్లోకాలు చెప్పారు, యథాసుఖ సప్తకం అంటాడు. వీటన్నిటికీ సారాంశం ఏంటి? ఇది ఇట్లా అనే భావం లేకుండా ఏది ఎట్లా ఉంటే, ఏది ఎట్లా జరుగుతుంటే దాన్ని ఆ విధంగా అంగీకరించటం, యాక్సెప్ట్ అంటారు. అంగీకరించడం అంటే ఏంటి? నేను అంగీకరిస్తే అవి జరుగుతాయని కాదు. నువ్వు అంగీకరించకపోయినా జరుగుతూ ఉంటాయి, వాటి ఇష్టం వచ్చినట్టు జరుగుతుంటుంది కదా. కానీ అంగీకరించాలని మనం అంటుంటారు, అప్పుడు ఒక మాట వాడుతుంటారు, యాక్సెప్ట్ చేయని. అంటే దాని అర్థం ఏంటంటే మనస్సులో కింద మీద పడకుండా, చీచి అనుకోకుండా, అయ్యో నా కర్మ ఇట్లా అనుకోకుండా, వచ్చింది సరే రాని అంతే, ఒక మాట అయిపోయింది. అయ్యో ఎందుకు వచ్చింది అంటే మీరు సరిగా దాన్ని అంగీకరించట్లా. మనస్సు వెనక ముందుకు లాగుతోంది, 10 సార్లు ఆలోచిస్తోంది, ఆందోళన పడుతోంది, చీచి అనుకుంటోంది, అవతల వాడిని తిడుతోంది, తనను తాను తిట్టుకుంటోంది. ఇటువంటివన్నీ లేకుండా ఉంటే ఉన్నదానిని ఉన్నట్టు మీరు అంగీకరిస్తున్నట్టు. వచ్చింది సరే రాని అంతే, ఒకటే మాట, సరే రాని. ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉంటే ఏమొస్తుంది? అహమాసే యథా సుఖం. ప్రాపంచికంగా కూడా కొంత సుఖంగా వస్తుంది వీటి వల్ల. అసలు సుఖమేమో వేరు చేసుకోవడం, శుద్ధ చైతన్యం, నాకేం ఉండదు ఏం జరిగినా సరే. ప్రాపంచికమైన సుఖం ఎట్లా వస్తుంది? ఏది ఎట్లా వస్తే దాన్ని ఎట్లా అంగీకరించడం ద్వారా. సరే రాని ఏం జరగబోతుంది? ఏమైనా జరగచ్చు అండి, ఏమైనా జరగచ్చు. శాశ్వతైశ్వర్యం ఇచ్చి సదా నన్ను బ్రోచునో, సకల బాధలను పెట్టి సంకటపడజేయునో, ఈశ్వరాజ్ఞ ఏమో తెలియదు అన్నాడు. అది అంగీకరించడం. అదే భక్తిభావంతో ఈశ్వరుడు అన్న పేరు చెప్తే ఏముంది? శాశ్వత ఈశ్వర్యం ఇచ్చి సదా నన్ను బ్రోచునో, సకల బాధలను పెట్టి సంకటపడజేయునో, ఈశ్వరాజ్ఞ ఏమో తెలియదు. కొంతమందికి అట్ట చెప్తే బాగుంటుందండి. ఆత్మకి ఏమి అంటదు, ఆత్మ అసంగ స్వరూపం అంటే అంత బాగా అర్థమైనట్టు లేకపోతే ఇట్లా కూడా చెప్పచ్చు. అంత ఈశ్వరాజ్ఞ, అంత ఈశ్వరుడు చేస్తున్నాడు, ఆయన ఎట్ట చేస్తే అట్లా జరుగుతుంది. నీవెవరు ఆలోచించడానికి? ఎట్లనే జరగని, ఏది ఎట్లా వస్తే దాన్ని అట్లా స్వీకరిస్తూ ఉండు. అప్పుడు ఏం జరుగుతుందంటే అయితే ఏమిటి? మన ప్రశ్న వేసుకో, అయితే ఏమిటి అంటే నువ్వు హాయిగా ఉంటావు, అంతకంటే ఏం కాదు. యథాసుఖం, అంతకంటే ఇంకేం కాదండి. మీరు హాయిగా ఉంటారు, ఇంకేమైనా కావాలా? మీరు హాయిగా ఉంటారు, ఇంకా ఏమైనా కావాలా? ఏమంటారండి? ఇంకా హాయిగా అంటారా? కాదండి, హాయి ఎక్కువైపోయింది, కొంచెం తగ్గించండి అంటారా? ఏమనం, అది హాయి వచ్చినప్పుడు, ప్రపంచంలో ఏదైనా సుఖం వచ్చినప్పుడు ఇంకొంచెం సుఖం, 10 రూపాయలు అక్కడి నుంచి ఇంకొక 10 రూపాయలు ఇప్పించండి, ఇట్లా అంటున్నట్టు బేరాలు చేస్తూనే ఉంటారు. అట్లాగే మనకి ఈ వస్తువు ఉంది అంటే ఇంకొంచెం మంచిది, ఇంకొంచెం అదే, ఇంకొంచెం కావాలి అనిపిస్తుంది. సెల్ ఫోన్ ఉందనుకోండి, ఇక్కడ ఎదుర్కొండా ఉన్నాయి, ఇంకా మంచి సెల్ ఫోన్, కొత్త వస్తున్నాయి, కొత్త మోడల్ కావాలి. పువ్వులు ఉన్నాయనుకోండి, ఇంకా మంచి పువ్వులు, కొత్త ఇప్పుడు హైబ్రిడ్ పువ్వులు వస్తున్నాయి, అవి కావాలి అండి. ఇట్లా ఏది చేసినా సరే ఇంకా మంచి. ఈ ప్రపంచంలో ఉంటూనే ఉంటుంది. ఎందుకని? మన కోరిక అనమాట. ఒక్క చోట ఉండదండి ఆ మాట, ఒకే ఒక చోట. నిద్రపోయినప్పుడు ఇంకా మంచి నిద్ర అని అంటారు ఏమన్నా. మంచి నిద్ర పట్టకపోతే, అబ్బా నిన్న రాత్రి అసలు పట్టలేదండి, నిద్ర పట్టలేదు, ఏమైంది? ఎలికల బాధ, ఊరికే గడిగడ చప్పులు చేస్తున్నాయి మా ఇంట్లో అన్నారు, నిద్ర పట్టలేదు. ఇవాళన్నా పడితే బాగుండు అన్నారు. సరే మంచి నిద్ర పట్టింది, నిన్న పట్టలేదు కాబట్టి వాళ్ళు ఒళ్ళు మరిచిన నిద్ర పట్టింది, బాగా గురకబెట్టి పడుకున్నారు. అవతల వాడికి ఇబ్బంది, మనకే. అప్పుడు తెల్లారు లేచినాక ఏమంటారు? మంచి నిద్ర పట్టింది అని ఒక తృప్తితో చెప్తారు. మంచి నిద్ర పట్టిందని తృప్తితో చెప్తారు. ఇంకా మంచి నిద్ర అని అడుగుతారండి. ఒక ఇల్లు ఉంటే ఇంకా పెద్ద ఇల్లు కావాలి, ఒక కారు ఉంటే ఇంతకంటే పెద్ద కారు, మంచి కార్లు కావాలి, బట్టలు ఉంటే ఇంతకంటే మంచి బట్టలు, నగలు ఉంటే ఇంతకంటే మంచి నగలు, ఆహారం ఉంటే ఇంతకంటే మంచి రుచికరమైన ఆహారం, ఇట్లా కోరుతూనే ఉంటుంది. నిద్ర దగ్గర మటుకు అది ఉండదండి. చూడండి విచిత్రం. రోజు మనకు అనుభవంలో ఉంది, దాని గురించి మనం ఆలోచించట్లా. ఆలోచిస్తే చూడండి ఎంత గొప్ప విషయం ఉంది అందులో. చాలు, అది తృప్తి అంటే అది చాలు, బాగుంది చాలు.
అంటే తన స్వరూపాన్ని తాను పొందిన తర్వాత ఇంకేమీ అక్కర్లేదు అనిపిస్తుంది. నా స్వరూపాన్ని నేను పొందితే బాగానే ఉంది కానీ ఇక్కడ 10 మంది ఉన్నారు, 10 మంది స్వరూపాలు నేనే పొందితే ఏంటి 10 మందికి వచ్చే నిద్ర నాకే వచ్చింది అనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటుంది? కోమాలోకి వెళ్ళిపోయినట్టు అవుతుంది. అది కుదరదండి. ఒక్క నిద్రపోయినా 10 మంది నిద్ర, 10 మంది నిద్రలో కలిపి తీసుకుని అంతా ఒకటే. ఎందుకు? అది అంతకు మించింది లేదు, అంతకు మించింది లేదు. ఎవరెస్ట్ శిఖరం ఎక్కాడు అనుకోండి, అందరికంటే ఎత్తైంది, అంతకు మించింది ఇంక లేదు. మళ్ళీ దిగి రావటమే, ఇంకా అంతకంటే పైకి పోవాల్సింది లేదు. అట్లా ఇక్కడ నిద్రలో ఉండే సుఖం అటువంటిదండి. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే తానే, తనకు వేరుగా అక్కడ ఏం లేదు కాబట్టి తన సుఖం ఎట్లా కనపడుతుంది కాబట్టి అంతకు మించింది లేదు. మరి ఇప్పుడు ప్రపంచంలో నీకు ఏం కావాలి అంటే అదే కావాలి. ఏది? అన్నిటికంటే ఎక్కువ సుఖమైనటువంటి నా స్వరూపమే కావాలి. నా స్వరూపం దొరికింది, హాయిగా ఉండు. మరి పని చేయవలసి వస్తుంది, ఏదో చేసి పడేద్దు అట్లా. అది దాని గురించి పెద్ద వర్రీ కావద్దు అన్నమాట. పెద్దగా పట్టించుకోకుండా, పెద్దగా ఆందోళన పడకుండా ఏదో చేసి పడి ఆ క్షణానికి ఎట్ట చేయాలనిపిస్తే అట్టు చేసేయి. యదా యత్కర్తుమాయతి, ఎట్లా చేయాలనిపిస్తే అట్టు చేసేసేయి అన్నారు అనుకోండి, మీకు హాయిగా ఉంటుంది. అంటే ప్రాపంచికంగా కూడా ఇది ఆత్మజ్ఞానం తెలుసుకుంటే కోరిక తగ్గుతుంది. ఇప్పుడు దీనికి సారాంశం అది కూడా చెప్పుకోవచ్చు. కోరిక ఇట్లా ఉండాలి అనేటువంటి కోరిక తగ్గితే తర్వాత ఏం జరుగుతుంది? నీ సుఖం ఇంకా ఎక్కువగా ప్రకాశిస్తుంది. వ్యవహారంలో బాగా దూరిన సమయంలో కూడా నువ్వు బాధపడకుండా ఉండగలుగుతావు. అది నేర్చుకోమంటున్నాడండి. అహమాసే యథాసుఖం. ఈ విధంగా మనకి ఏంటి? యథాసుఖంగా ఉండమని చెప్పారండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ శాస్త్రం అంతా నువ్వు సుఖంగా ఉండటం కోసం చెప్పిన విషయమే, వేరే విషయం కాదు. పరమేశ్వర ప్రీత్యర్థం, ఆయన ప్రీతి కోసం నువ్వు కష్టపడు. ఏం చేస్తే తృప్తి పడతాడు? నేను పొద్దున్న 4 లేచి ఏదో అప్పటికప్పుడు స్నానం చేసి ఏదో గోచిగుడ్డ పెట్టుకొని దేవుడు పూజ చేస్తాను, అందువల్ల ఏం జరుగుతుంది? పరమేశ్వర ప్రీత్యర్థం అని అనుకోండి. ఇంకోటి వచ్చి 4 కాదు 3:30కే లేవాలి అని అనుకోండి అంటారు. ఇట్లా ఉంటే లాగా. బ్రాహ్మీ ముహూర్తం అంటే ఎప్పుడు? 4, 3, 3:30 ఇక్కడ చెప్పేవాళ్ళు ఉంటారు. అభిప్రాయ భేదాలు కూడా ఉంటాయి వాటిల్లో. దానివల్ల ఏం జరుగుతుంది? పరమేశ్వరుడు ప్రీత్యర్థం, పరమేశ్వరుడు ప్రీతి వస్తున్నాడు. పరమేశ్వరుడు ప్రీతి ఏంటంటే నువ్వు 3:30కి లేచినా 4:30కి లేచినా ఆయనకేంటి ప్రీతి? ఆయనకేం ఉండదు. వీడు అనుకుంటాడు ఇట్లా చేస్తే ఇట్లా చేస్తే ఇట్లా చేస్తే ఇట్లా చేస్తే అని రకరకాల శాస్త్రాలు పెట్టాడు. అవి తప్పు అంటలేదండి, ప్రస్తుతం తప్పు అంటున్నాను వాటిని. వాటి విలువ వాటికి ఉంది. అంటే మన మనస్సుని కాస్త డిసిప్లిన్లో పెట్టడానికి కోసం అవన్నీ ఉపయోగిస్తాయి. ఆ సందర్భంలో రైటే. ప్రస్తుతం చెప్పేది ఏంటంటే నువ్వు హాయిగా ఉండాలంటే అవన్నీ వదులుకోవాలి. వదులుకొని ఎట్లా ఉండాలి? నీకు ఎట్లా చేయాలనిపిస్తే అట్లా చేయి, కానీ బాధపడకూడదు. దానివల్ల ఫలితాలకి బాధపడకూడదు. ఏంటిది? మనం ఎట్లా పడితే ఎట్లా కావాలంటే అట్లా చేశాను. నువ్వు పోయి ఎవరినో మర్డర్ చేసావు అనుకోండి, మనం మర్డర్ చేస్తే ఏమవుతుంది? వాడు వచ్చి మళ్ళీ మనం చేస్తాడుగా, దానికి సిద్ధపడి ఉండాలి. అది నేను అందరిని చంపుతాను, ఎవడు నన్ను చంపకూడదు అన్నట్టుగా ఉండకూడదు. అది శత్రువుడు అంటే అదే మాట. యుద్ధం చేయమంటే అందరిని నేను చంపుతాను అదే కాదు, వాడు వచ్చి నిన్ను చంపచ్చు, అదే కదా. హతోవా ప్రాప్యసే స్వర్గం జిత్వావా భూక్షసే మహిమన్నాడు. నువ్వు చస్తే చస్తావు, బతికితే బతుకుతావు అనుకొని చేయమన్నాడు యుద్ధం. అది యుద్ధం చేసేటువంటి క్షత్రియులు. ఇది రాజవిద్య అనే మాట కూడా అందరూ ఈ విద్య మొదట్లో అంటే కర్మయోగం అనేటువంటిది క్షత్రియులకు చెప్పారు అన్నాడు. నేను సూర్యుడికి చెప్పాను, సూర్యుడు మనువుకి చెప్పాడు, మనువు ఇంకోటి అట్లా క్షత్రియులకు విద్యకు వచ్చింది అన్నాడు రాజుల యొక్క పరంపర. ఎందుకంటే వాళ్ళకి ఇది కావాలి. ఇప్పుడు యుద్ధాలు చేస్తుంటారు వాళ్ళు, పని పడలేదు. కాస్త సైన్యాన్ని చప్పులు కూర్చొని యుద్ధం చేస్తుంటారు. చేసే సమయంలో ఎట్లా ఉండాలి? ఏమైనా కావచ్చు. చూడండి, వాడు ప్రాణాలకి తెగించి పోరాటం అన్నమాట. గెలిచామా వాడి రాజ్యం కూడా మనకు వస్తూ డబ్బు 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 వచ్చేస్తుంది. ఓడిపోయామా ఉన్నది కూడా పోతుంది, అడుగుల్లో పడతావు లేకపోతే చచ్చిపోతావు. దానికి సిద్ధపడి ఉండాలి. అది అట్లా అన్న. అట్లా ప్రపంచంలో దేనికైనా సిద్ధపడి ఉండు. ఆ సిద్ధపడి ఉండటం ఎట్లా కుదురుతుంది అంటే నీలో ఉన్న సుఖాన్ని చూసుకో. అది కీలకం. నీలో ఉన్న సుఖాన్ని నువ్వు చూసుకుంటే తర్వాత ఇంకొక పని చెయ్యాలి అని నీకు అనిపించదు. మరి ప్రాపంచిక పనులు చేయాలి కదండి, ఏదో చేసేద్దు. వంకాయ కూర చేయాలి అన్నారు అనుకోండి, అంటే ఏ విధంగా వంకాయ కూర 13 రకాలుగా చేయొచ్చు.
ఏ రకంగా చేయొచ్చు? అల్లం పెట్టి చేద్దామా, గసగసాలు పెట్టి చేద్దామా, లేకపోతే పచ్చిమిరకాయలు తొక్కేద్దామా, ఇట్లేవో ఆలోచిస్తున్నాను అనుకోండి. ఏదో ఒకటి చేసేద్దు, నాలాంటి వాడిని అడిగాను అనుకోండి, ఏదో ఒకటి చేసేద్దు అన్నా. ఏదో ఒకటి చెప్పండి. ఇంట్లో ఏమేమి ఉన్నాయి? ఇంట్లో అన్నీ ఉన్నాయి. అట్లయితే ఒక ఇటు చేయబెట్టి ఏదో వేలు పెట్టు, ఏం దొరికితే అది చేసేది, అయిపోయింది. ఎందుకు? నీకు ఫలానాదే కావాలి అనే కోరిక లేనప్పుడు ఏదో చేసే, అయిపోయింది. అట్లా సుఖం అనమాట అండి. ప్రాపంచిక సుఖం ఎట్లా వస్తుందంటే కోరికలు ఎంత తక్కువగా ఉంటే అంత సుఖం వస్తుంది. అది అంటే కోరికలు ఎంత తక్కువగా ఎందుకు ఉంటాయంటే నీలో ఉన్న సుఖాన్ని నువ్వు చూసుకున్న తర్వాత ఏదో చేసే అంటుంటాం. అహమాసే యథాసుఖం, యథాసుఖంగా ఉంటున్నాను. చిదానందరూప శివోహం.